హాయ్ బ్యూటీ, మీరు బుర్కాలో చాలా అందంగా ఉన్నారు. బుర్కాలో ఏం కనిపిస్తుందిరా బేవకూఫ్? మనసుండాలి కానీ ఎలాగైనా చూడొచ్చు. ఇంతకి మీ పేరు? షబానా. నైస్ నేమ్. బై ది బై, మై నేమ్ ఈజ్ శుభాని. ఇంతకి మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నో, వెయిటింగ్. నేను ట్రై చేసుకోవచ్చా? ఏ, నీ గర్ల్ ఫ్రెండ్ లేదా? నో నో, ఐఎమ్ ఫ్రెష్. అయినా నాకు అలాంటి అలవాటు లేవు. లేదా? ఉన్నట్టు మీ మహాలక్ష్మి చెప్పిందే, అది నా బెస్ట్ ఫ్రెండ్. ఇలాంటివన్నీ ముందే చెప్పాలమ్మా. అయినా ఏ మాట మాట చెప్పాలి. మహాలక్ష్మి కొంటే నువ్వే బాగున్నావు. నిజమా? తెర తీయాలా? తీ, లేట్ ఎందుకు, కమాన్. మహాలక్ష్మి నువ్వా? అవునరా, నువ్వు ఇలాంటి వెధవేషాలు వేస్తావని ఇలా జలకిచ్చాను. నువ్వు అని నాకు తెలుసు, కానీ నేను కూడా నిన్ను టెస్ట్ చేశా. సరే సరే, టైం వేస్ట్ చేయడం ఎందుకు, పద మా ఫ్రెండ్స్ రూమ్కి వెళ్దాం. సారీ సీను, ప్రేమిస్తే సినిమా చూసాక ఫ్రెండ్స్ రూమ్ అంటేనే చాలా భయం వేస్తోంది. నో ప్రాబ్లం, వాళ్ళకి 6 బీర్లు ఐమాక్స్ టికెట్లు ఇచ్చి మేనేజ్ చేశా. నువ్విచ్చిన టికెట్లు బ్లాక్ లో అమ్మేసి బీర్లు తాగేసి మనం డోర్ వేసుకోగానే వచ్చి కిటికీ సందులోంచి లైవ్ చూస్తారు. అబ్బో, దీనికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అయితే ఓ పని చేద్దాం, నా రూమ్కి వెళ్దాం. ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ప్రాబ్లం లేదు కదా? ఓకే. యో 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 ఓ యో. కమాన్, ఎక్కేసి ఎక్కువ. ఏంటబ్బో, వస్తానుంది ఇంకా రాలేదు. ఏంటి ఎంత లేటు? వచ్చినందుకు సంతోషించు. ఇంట్లో పెళ్లి చూపులు అన్నారు. పెళ్లి చూపులా? నీకా? ఏయ్, ఎటకారంగా ఉందా? ఇంట్లో వాళ్ళకి హ్యాండ్ ఇచ్చి వచ్చేసరికి ఇంత లేట్ అయింది. ఇంతకీ పెళ్లి కొడుకుని చూసావా? నీకంటే బేవర్స్ అయ్యుండండి. వాట్ ఏ కాంప్లిమెంట్. ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న యంగ్ మ్యాన్ ఈ భూ ప్రపంచంలో ఎక్కడ దొరకడు. బై ది వే, ఇప్పటికి లేట్ అయింది, బయలుదేరదామా? ప్లేస్ ఎక్కడా? ఇంకెక్కడికి, మన రెగ్యులర్ ప్లేస్ ఎస్ఆర్ పార్క్. ఛీ, సిగ్గులేదా? ఇంకా టిఫిన్స్ కోసం కక్కుర్తి పడతావా? అనవసరంగా ఆశలు పెట్టుకుని వచ్చానే. రూపా, నువ్వు నిజంగా చాలా గ్రేటు. ఎందుకురా ఈ కన్నీళ్ళు? లేకపోతే నువ్వు చేసే త్యాగం చాలా గొప్పది. భారీ డైలాగులు చెప్తున్నా? లేకపోతే నాలాంటి యువతరానికి నువ్వు కనువిప్పు. నీ త్యాగం గొప్పది. త్యాగవా తలకాయ? టైం వేస్ట్ చేయకు. పదా. ప్రాబ్లం ఉండదు కదా? నో ప్రాబ్లం. ఓకే. రోజావే పెద్ద రోజావే, పెద్ద రోజావే, పెద్ద రోజావే. హలో శృతి, ఎక్కడున్నావు? ఆన్ ద వే, పక్కనే ఉన్నాను. తొందరగా రా శృతి, నాకంత టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకురా? ఫస్ట్ టైం కదా, తొందరగా రా. వచ్చేసా. అమ్మయ్య, వచ్చేసావా? బైక్ ఏది? బైకా నేను తేలేదు. అరే, ఏం రోగం? రోగం కాదు శృతి, నీ బైక్ వెనక కూర్చోచ్చని. ఏంటి, వెనకాల కూర్చుంటావా? ముందైనా పర్లేదు, కావాలంటే డ్రైవింగ్ చేస్తాను. బ్రేక్ వేయడానికా? నీకు హైటే కాదు, బుర్ర కూడా తక్కువే. ఎంత మాట అన్నావు శృతి, నా పవర్ ఏంటో లోపల చూపిస్తుందా. పద పద పద. అది చూద్దాం, పద. హాయ్ ప్రియా, ఏంటి ఇక్కడ వెయిటింగ్? ఓ ఎదవ కోసం వెయిట్ చేస్తున్నానులే. వాడే వస్తాడు. ఈలోగా సరదాగా నెక్లెస్ రోడ్కి వెళ్దాం పద. నువ్వు నెక్లెస్ రోడ్ చూపిస్తానన్నావు, వాడు ఏకంగా నెక్లెసే కొనిస్తానన్నాడు. అలా అయితే నేను డైమండ్ రింగ్ ఇస్తాను. సరే సరే, వాడు వస్తున్నాడు, నువ్వు వెళ్ళు. హాయ్, ఎవడాడు? వాడు మా అన్నయ్య. అన్నయ్య అంటే నాకు బామ్మర్ది. అలా బామ్మర్ది, బామ్మర్ది. పిల్లవకు టైం వేస్ట్ చేయకురా. కరెక్ట్ కరెక్ట్. పద. నాయనా సీను, ఆగమ్మా. ఎవరి అమ్మాయి? వంశీగాడి చెల్లెలు. వంశీ చెల్లెలే? వాడు అక్కడే కొడుకని చెప్పాడే. కొడుకు ఒక్కడే, కూతురు కూడా ఉంది ఈ అమ్మాయి. ఓహో, ఏం పని మీద వచ్చిందో? పాటల పోటీ. పాటల పోటీయా? అవును అంకుల్, నేను పాటలు బాగా పాడతాను. ఏది, ఒక పాట వదలమను. డోలే డోలే దిల్ జరా జరా, నన్ను ఓర ఓరగాని నడవరా. నువ్వేంట్రా? నీకు ఈ టాలెంట్ కూడా ఉందా? అయితే అమ్మాయికి బాగా నేర్పు. ఇదిగో ఫస్ట్ ప్రైజ్ వచ్చేయాలి. వెళ్ళండి, వెళ్ళమ్మా. ఓకే అంకుల్. రా రామ్.
ఇదేదో పరిశీలించాల్సిన విషయమే. సెల్ ఫోన్లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారం, అపార్ట్మెంట్లో సైతం సాగుతున్న వ్యభిచారం. చిచి, ఏ పేపర్ చూసినా ఇవే వార్తలు. ఆ, నువ్వేం తీసుకొస్తున్నాడు? రాజేష్, ఎవరి అమ్మాయి? ఇంకెవరు, మన వంశీగారి చెల్లెలు. అచ్చు వాడి పులుకులు ఉన్నాయి కదా uncle? అవునవును, కొంచెం ముమైత్ ఖాన్ పోలికలు కూడా ఉన్నాయి. ఏం పరీక్షలు రాస్తున్నావమ్మా? ఎగ్జామ్స్ కాదు అంకుల్, రీసెర్చ్ పని మీద వచ్చింది. ఎవరిని రీసెర్చ్ చేస్తుంది? ఒకరిని కాదు అంకుల్, చాలా మంది చెయ్యాలి. ఓహో, మానవ సంబంధాల మీద రీసెర్చ్ అనుకుంటాను. అవును అంకుల్, మీకెలా తెలుసు? 1988 నుంచి బ్యాచిలర్ కుర్రాళ్ళకి ఇల్లు అద్దెకి ఇస్తూనే ఉన్నాను. నాకు కొంత రీసెర్చ్ అలవాటు అయిందమ్మా. రీసెర్చ్ మీరే కాదు, నేను చెయ్యాలి. వెళ్ళండి. రీసెర్చ్ నేను చేస్తాను. అంకుల్, ఆ? నేనెవరినో చెప్పుకోండి. నువ్వు వంశీ చెల్లెలివి. యు ఆర్ ఏ జీనియస్. ఎలా కనిపెట్టారు అంకుల్? సింపుల్, నీలో అచ్చం వంశీ పోలికలు ఉన్నాయి. నేను వంశీకి ఒక్కగానొక్క చెల్లెల్ని. నలుగురు చెల్లెళ్ళని చెప్పాడే. నలుగురని చెప్పాడా? ఎందుకు వంశీగాడు ఎక్కడ? వాడు వెనకాల వస్తాం లగేజ్ తీసుకుని. నువ్వు వాడి చెల్లెలు తీసుకుని ముందు వచ్చేసావు, మీరు ఎంత అంతేనా? intelligent ఓ చూసేట చెప్పేస్తారు. మేము ఎండలో తిరిగి వచ్చాం, లోపలికి వెళ్ళి ఏసీలో కూర్చుంటాం. త్వరగా పంపించండి. నువ్వు రా. ఆ, మా రూమ్ లో ఇంకా కూలుగా ఉంటుంది. వీడు మరీ ముదిరిపోయాడు. చెప్తా పొట్టోడు సంగతి. ఈ సంగతి కూడా తెలుస్తారా? అంకుల్, మీకు సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నా. ఏంటి ఆయన, ప్రైజా సర్ప్రైజా? సర్ప్రైజే. మీకోసం ఎవరిని తీసుకొచ్చానో తెలుసా? తెలుసురా, వంశీగాడి చెల్లెల్ని తీసుకొచ్చా. అంకుల్, కరెక్ట్ అంకుల్. ఎలా కనిపెట్టారు అంకుల్? వంశీ చెప్పాడురా. అడిగి ఎలా తెలుసు? అంటే వంశీకి తెలియకుండానే వాడి చెల్లెల్ని తీసుకొస్తున్నావా? అది కాదు అంకుల్, వాళ్ళ అన్నకి ఫోన్ చేసిందంట. చేస్తే ఎంగేజ్ వచ్చిందంట. అందుకే నాకు ఫోన్ చేస్తే నేను పికపింగ్ చేసుకొచ్చా. పికపింగ్ ఎక్కడి నుంచో చెప్పరా. అదే అంకుల్, జూబ్లీ బస్ స్టేషన్ నుంచి పక్కనే కదా. డ్రాపింగ్ ఎక్కడో? అది మనకెందుకు, వంశీగాడు చూసుకుంటాడు. నువ్వు పికపింగ్ చేస్తావు, వాడు డ్రాపింగ్ చేస్తాడు, నేను క్లీనింగ్. మీరు కాకపోతే ఎవరు చేస్తారు అంకుల్? మీరు ఆ పని మీద ఉండండి, మిగతా నేను చూసుకుంటాను. బాయ్. ఒకటి పాటలు పాడడానికి వచ్చిందా, ఇంకొకటి రీసెర్చ్ చేయడానికి వచ్చిందా, మరొకటి ట్రైనింగ్ చేయడానికి వచ్చిందా, ఇంకొకటి కూలింగ్ అవడానికి వచ్చిందా? వీళ్ళు నలుగురు వంశీగారి చెల్లెళ్ళా? అది నేను నమ్మాలి. ఆ? చెప్తా. స్వామి వస్తున్నా. ఓం సురక్షితాయ నమః. दिल को हजार बार रोका रोका रोका, दिल को हजार बार टोका टोका टोका, दिल है हवाओं का झोंका झोंका झोंका, दिल को बचाना धोखा न खाना, धोखा है प्यार यार प्यार है धोखा, दिल को हजार बार रोका रोका रोका, दिल को हजार बार टोका टोका टोका, दिल है हवाओं का झोंका झोंका झोंका, दिल को बचाना धोखा न ఆవేశపడకండి. धोखा है। ఎవడాడు? వస్తున్నా. ఈ టైంలో ఎవడరా? వాటర్గానే ఉంటాడు. రేయ్, ఎవడరా వస్తున్నాడు? చంపేస్తావా రే? ఎరా ఎస్ఐని మర్డర్ చేయాలనుకున్నారా? మీరు అనుకోలేదు సార్, వాటర్ అనుకున్నామండి. అంటే ఓనర్గా టార్గెట్ పెట్టారా మీరు? ఆ? అవును, ఇప్పుడు ఏం చేస్తారా మీరు? హోంవర్క్ చేసుకుంటున్నాం అంకుల్. ఓహో, 4 నోట్బుక్ల మీద హోంవర్క్ చేసుకుంటున్నారనమాట. ఎందుకు వీళ్ళు లోకలా నాన్ లోకలా? లోకల్ నోట్బుక్లే అంకుల్. అవును, లోకల్. ఆహా. నాకు తెలుసురా, వీళ్ళు కనెక్టింగ్ లేడీస్ కదూ? వీళ్ళు కనెక్టింగ్ లేడీస్ కాదు సార్, మా వంశీగాడి సిస్టర్స్. వంశీగడ మాదాపర్లో ఉంటాడు బ్రోకరు, వాడా? చిచి, వాడు కాదు, మా ఫ్రెండ్ వంశీ. అవును సార్. ఎవడ్రా ఆ వంశీ? నమస్తే సార్. నమస్తే. ఏరా, ఏంటి సార్ ఇలా వచ్చారు? ఏయ్, ఈ వ్యవహారం అంతా నువ్వే నడుపుతున్నావు కదా? నాకే తెలుసు సార్, ఏయ్, నిజంగా తెలుసు. shut up!
కానిస్టేబుల్స్ వీళ్ళందరినీ అరెస్ట్ చేసి జీప్ ఎక్కించండి. ఆగండి సార్. మీరు వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తే వీళ్ళ భవిష్యత్తు పాడైపోతుంది. మొదటి తప్పుగా భావించి వీళ్ళకి క్షమించి వదిలేరు. ఎవరు? నేను ఇంటి ఓనను సార్. ఓహో, బాయ్ ఫ్రెండ్స్ కదా అని టెంప్ట్ చేస్తే మేము ఇక్కడికి వచ్చాం. సారీ అన్నయ్య. అంకుల్ సారీ అంకుల్, ఏదో తెలియక. ఇంకెప్పుడు ఇలా చెయ్యు, తెలియక చేస్తాం. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా చేయు అంకుల్. సార్ పూర్వపు నుంచి హైదరాబాద్ జాబ్ చేసుకోవడానికి వచ్చాను. ఈ విషయం బ్యాలకి తెలితే తోలు తీసేస్తాడు. ఈ ఒక్కసారికి క్షమించండి, ఇంకోసారి చేస్తే ఊరుకోకండి. దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. హౌస్ ఓనర్ చెప్పాడు కాబట్టి మిమ్మల్ని అందరినీ క్షమించి వదిలేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలా చేయకండి. కానిస్టేబుల్స్ ఫాలో మీ. ఇంకా సారీ రా. నాకేం చెప్పదు. సారీ రా వంశీ, అనుకోలేదు. రే నేనేం వినదలుచుకోలేదు. రే మీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. ఇంత జరిగాక నేను మీతో ఉండదలుచుకోలేదురా. సారీ రా, నేను వేరే రూమ్ చూసుకుంటాను. ప్లీజ్ నన్ను వదిలేయండి రా. వస్తానా? అయ్యో ఓకేరా? రే మీరు గనక ఈ పద్ధతి మార్చుకోపోతే ఘోరంగా దెబ్బతింటారు. అఫ్ కోర్స్ మీ ఫ్రెండ్గా చెప్తున్నాను. ఆ తర్వాత మీ ఇష్టం. వస్తానరా. జై మాతా. ఎవరా మీరు? ఏంటి న్యూసెన్స్? ఏం కావాలి? బయటికి వెళ్ళండి. న్యూసెన్స్ చేసింది నువ్వురా. నేనా? నేనేం చేశాను? ప్రియమైన మౌనికకి నింగిలో ఉండాల్సిన జాబిలి దేవత ఈ నేలపైకి వచ్చింది నా కోసమే అయితే నా గుండెను నీకు గుడిగా చేస్తా. ప్రేమ పూజారినై నీకు రోజు పూజలు చేస్తా. నీకోసం ఎవరినైనా ఎదిరిస్తా. నువ్వు కాదంటే నిజంగానే మరణిస్తా. పోయట్రీ బాగుందిరా, కానీ అది రాసింది నా చెల్లెలికి. అది బాగోలేదు. అసలేమనుకుంటారా మీరు? ప్రేమించడం గొప్ప అనుకుంటారా? ఉద్యోగం సంపాదించడం చేత కాదు. తల్లిదండ్రుల్ని ఎలా సంతోషపెట్టాలో అది తెలియదు. ప్రేమిస్తారట ప్రేమ. అసలేముందిరా ప్రేమలో? లవ్ అన్నా, లవ్. డెసిషన్ తీసుకునే ముందు ఆలోచిస్తాను, తీసుకున్నాక ఆలోచించను. ఆమె కోసం చావనైనా చేస్తాను గాని ఆమెను వదిలే ప్రసక్తే లేదు. వెరీ గుడ్. నువ్వు ఖచ్చితంగా ప్రాణాలిస్తావు. నాకు కావాల్సింది అదేరా. ఇచ్చేరా, ప్రాణాలిచ్చేరా. ప్రకటన. ఒక వ్యక్తి ఓ నెగిటివ్ బ్లడ్ దొరకక మృత్యుతో పోరాడుతున్నాడు. ఎవరైనా రక్తదానం చేసే దాతలుంటే ఈ తల్లి మనోవేదన వినండి. నా బిడ్డ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. నా బిడ్డకి ఎవరైనా ప్రాణభిక్ష పెట్టండి. డాక్టర్ ఓ నెగిటివ్ బ్లడ్ కావాలని అడుగుతున్నారు. అది ఎక్కడ దొరకడం లేదు.
నా ఒక్కగానొక్క కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు. ఎవరైనా ఓ నెగిటివ్ బ్లడ్ ఇచ్చి నా కొడుకుని కాపాడండి, దయచేసి కాపాడండి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఓ నెగిటివ్ బ్లడ్ కోసం టీవీ అనౌన్స్మెంట్ ఇచ్చారు. నాది ఓ నెగిటివ్ బ్లడ్. బాబు, సమయానికి వచ్చి మా బిడ్డ ప్రాణాలు కాపాడా. అయ్యో, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేయకూడదమ్మా. ఆ దేవుడే నీ రూపంలో వచ్చాడు బాబు. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండు బాబు. పర్లేదమ్మా. బాబు, ఈ డబ్బులు తీసుకో. నా రక్తాన్ని నేను అమ్ముకోవడానికి రాలేదమ్మా, ప్రాణాన్ని కాపాడడానికి వచ్చాను. వస్తాను. అతను బ్లడ్ ఇవ్వడం అయిపోయింది, ఇంక మీరు వెళ్ళండి. చెప్పేవాడి కన్నా చేసేవాడే మిన్నా, ఉన్నవాడి కన్నా మనసున్న వాడే మిన్నా. ఎదగాలని అనుకుంటే బతికుండాలి, గెలవాలని అనుకుంటే తెలివుండాలి. చేసే పనిని చిరునవ్వుతో చేస్తే చాలు, రేపటి పనిని ఈ రోజే చేస్తే మేలు మేలు. చెప్పేవాడి కన్నా చేసేవాడే మిన్నా, ఉన్నవాడి కన్నా మనసున్న వాడే మిన్నా. కాలం కంటే స్పీడుగా అడుగులు వేసే పడివడిగా, మనస్సు కంటే ఫాస్ట్గా పరుగులు తీసే త్వర త్వరగా. విశ్వాసమే నీలో ఉంటే మేధస్సే ఆయుధమంతే, పట్టుదలే నీ తోడుంటే విజయం నీదవుతుందంతే. గురి చూసి కొట్టాలి గోలీ లాటైనా, అది లైఫ్ గోలైనా, బరిలోకే దూకాలి ఏ ఉప్పెనలెదురైనా. సుడిగుండాలెన్నున్నా చెప్పేవాడి కన్నా చేసేవాడే మిన్నా, ఉన్నవాడి కన్నా మనసున్న వాడే మిన్నా. సందేహాన్ని చంపుతూ మన ప్రయాణమే సాగించాలి, సందేశాన్ని పంచుతూ మన విధానమే వివరించాలి. సూక్తులు చెప్పాలనుకుంటే స్ఫూర్తిగా నిలవాలి అంతే, వార్తలకెక్కాలనుకుంటే కీర్తిని సాధించాలంతే. గురి చూసి కొట్టాలి గోలీ లాటైనా, అది లైఫ్ గోలైనా, బరిలోకే దూకాలి ఏ ఉప్పెనలెదురైనా. గుండాలెన్నున్నా చెప్పేవాడి కన్నా చేసేవాడే మిన్నా, ఉన్నవాడి కన్నా మనసున్న వాడే మిన్నా. ఎదగాలని అనుకుంటే బతికుండాలి, గెలవాలని అనుకుంటే తెలివుండాలి. చేసే పనిని చిరునవ్వుతో చేస్తే చాలు, రేపటి పనిని ఈ రోజే చేస్తే మేలు మేలు. చెప్పేవాడి కన్నా చేసేవాడే మిన్నా, ఉన్నవాడి కన్నా మనసున్న వాడే మిన్నా. అయ్యో బాబాయ్, కాలు పట్టేసిందిరా బాబాయ్. అయ్యో బాబాయ్, ఇదేం బాధరా, ఈ కొత్త రూమ్మేట్తో చేస్తున్నారా బాబు. ఆడేడ్రా, ఇదిగోరా వస్తున్నాడు చూడు. కాలు చేతులు పట్టేశారా? పొట్టంతా తిప్పేస్తుందిరా బాబు. పొట్ట మాత్రమేనరా, నాకు మొత్తం తిప్పేస్తుందిరా. అడిగి చెప్పి చెప్పాయి. వద్దురా బాబు, వాడికి చెప్తే వాళ్ళు పోనివ్వడు. ఇలా చేయడం మన వల్ల కాదు.
అంకుల్. హాయ్ స్వీటీ, టుడే యు ఆర్ లుకింగ్ సో నైస్ యార్. నీకు విషయం చెప్పరా, ఈ డ్రెస్ నువ్వు చాలా అందంగా ఉన్నావు. రియలీ? యా, నా వయసు 20 ఏళ్ళు తగ్గించేసుకుని నిన్ను అర్జెంటుగా లవ్ చేద్దాం అనిపిస్తోంది. థ్యాంక్ యూ అంకుల్. థ్యాంక్ యూ. అడగక ఇచ్చిన ముద్దే ముద్దు. హలో, ఈ నోట్ నాది. థ్యాంక్ యూ. 32, 24, 36. ఫ్యాంటాస్టిక్. వాట్ ఏ షేప్ బేబీ. కేక్ బ్యూటిఫుల్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ. ఒక్కసారైనా టేస్ట్ చేయాలి. ఎక్స్క్యూజ్ మీ. ఏ ఉండారండి మీరు? మిమ్మల్ని ఇట్టా చూస్తా ఉంటే సిర్రెక్కిపోతల్లా. థ్యాంక్ యూ. నిన్ను చూస్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది. రియలీ? అవును, ఓ కిస్ ఇవ్వకూడదా? కిస్సా? యా, కిస్సేనమ్మా, కిస్సు. ఇప్పుడు ఒక్క కిస్ ఇవ్వు, రేపు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాను. వాట్? ఓకే, ఐ విల్ గివ్ ఓన్లీ 1 కిస్. మీరే డిసైడ్ చేసుకోండి. హూ ఇస్ దట్ లక్కీ గాయ్? ఓకే, మేక్ ఇట్ ఫాస్ట్. ముందు కిస్ అడిగిన అంతగాడి నేనే కదా. చేసింది నేను రా. ముందు నాకేవాలరా? మోస్తావా ఇక్కడ వెయిటింగ్? ఆ పిల్ల వెళ్ళిపోతోందిరా. ఆడికి పోతాడవే. దిగవే. మేమే ముద్దులు అంటే మాకంటే దేశ ముద్దులా ఉన్నావే. దిగవే, దిగవే. Hey, leave me. What is this? ఏంది వాటర్ తీస్తా? టైం అయిపోతావా? కిస్ ఇచ్చేయమ్మా ప్లీజ్. హలో, ఏంటి సార్ ఇది? వెళ్ళిపోండి. కిస్ ఇస్తే తీసుకోవాలి, లేకపోతే ఇచ్చేలా చేసుకోవాలి. అంతేగాని దున్నపోతుల మీద పడితే ఎలా చెప్పండి? ఏంద్రా అబ్బాయ, నువ్వు పెద్ద సీన్ క్రియేట్ చేసి హీరో అయిపోతావు అనుకుంటావా? నేను ఎవరు అనుకునేవరా? రే చిన్నప్పటిరా, నువ్వెవడో అయితే నాకెందుకురా? నేను చెప్పాల్సింది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. నువ్వు హీరోవి, మేము విలన్లవి. అలా ఫిక్స్ అయ్యి అలాగే అనుకో. ఇక్కడే నీ ఎదురుగానే కిస్ ఇస్తాను. ఏం చేస్తావరా? రవే. రేయ్, మగాడంటే వాడ్రా. ఇడియట్. థ్యాంక్ యూ వెరీ ఇట్స్ ఓకే. మచ్. ఓకే బాయ్. 1 minute. వంశీగడ్ ఇలా హ్యాండ్ ఇస్తాడు అనుకోలేదురా. హ్యాండ్ ఇచ్చింది వంశీగాడు కాదురా, మన ఓనర్ గాడు. నిజమేరా? కరెక్ట్. మందు కొడుతున్నారా? నాకున్న ఒకే ఒక్క వీక్నెస్ మందు. నా సొంత డబ్బులతో మందు కొడితే నాకు ఎక్కదు. మీలా ఎవడైనా పోయిస్తేనే నాకు కిక్ వస్తుంది. అలా లోకు కట్టకూడదు. ముందు పుచ్చుకోండి. దేవుడు లాంటి అంకుల్. అవునవును, దేవుడు కూడా నాలానే ఏమీ కొనుక్కోడు. భక్తులు ఇస్తేనే స్వీకరిస్తాడు. ఇప్పుడు చెప్పరా, మందే కింద ఏరానా? అవునరా, నిన్నే. ఓహో, మందు కొట్టినప్పుడు అందరూ సమానం అని కదా నీ ఉద్దేశం? ఎరా, అమ్మాయిలు తెచ్చుకోవడం తప్ప? తప్పే ఉంది, వయసు పిలిచినప్పుడు తప్పదు. మరి పోలీసులు ఎంత పిలిచి బే? అవును బే, తెచ్చుకోవడం తప్ప. అవునరా రే, ఇప్పటిదాకా రెంట్ కట్టలేదేంట్రా? ఫస్ట్ రాగానే రెంట్ కట్టాలని తెలీదా? నీ అబ్బా అనుకున్నావా? ఇదిగో మీ రెంట్ మీకు ఇచ్చేసాను కనుక ఒక్క పెగ్గు పోతే 5,000 కొట్టేశారు. Hyderabad.com ఫోన్ చేయి. హలో, hyderabad.com. యా, నలుగురు కావాలి. 4. అవును, ఇప్పుడే. సూపర్ ఫిగర్ అని చెప్పు. అవునా, హీరోయిన్ లాగా ఉంటారా? ఓ, అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాం మేము. ఓకే. అరే, కత్తుల్లా ఉంటారా? తమ్ముడు జమాల్ జమాల్. డార్లింగ్,
ఒక్కసారి తిరిగావు ప్లీజ్. సారీ 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 ఇంగ్లీష్ డిక్షనరీలో నాకు నచ్చని పదవేరా ఈ సారీ. డేటింగ్ 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 డేటింగ్, ఎక్కడ చూసినా డేటింగ్, ఏ సందులో చూసినా డేటింగ్. ఏమైపోతుందిరా మన కల్చర్? ఏమైపోతుందో మీకు తెలుసా? 9 కోట్ల ఆంధ్రుల్లో 2 కోట్ల మంది ఎయిడ్స్ తో బాధపడుతున్నారా? రేయ్, ఇలాంటివి జరగనివ్వను. మీలాంటి వాళ్ళ వల్లే ఈ దేశం సర్వనాశనం అయిపోతుందిరా. నో, ఈ జమ్మ దగ్గర ఉండగా అలా జరగనివ్వను. నో ఛాన్స్. కానిస్టేబుల్స్, అరెస్ట్ దెం. హాయ్ వంశీ. సూపర్ రా. హాయ్, సరే వెళ్ళరా. ఓకే రా బాయ్. ఏంటి ఇక్కడ? మా ఫ్రెండ్ దగ్గర పని ఉంటే ఇలా వచ్చాను. అవును, మీరేంటి ఇలా వచ్చారు? ప్రాక్టీస్ ఉండి వచ్చాను. ప్రాక్టీసా? నేనే కలుద్దాం అనుకున్నాను. సారీ అండి, పొరపాటు మీద పడ్డాను. ఇట్స్ ఓకే. సారీ అండి, సారీ. నో థాంక్స్. ఏమనుకోకండి, పడకూడని చోటలా చేయి పడిపోయింది. ఏమనుకోకండి. పర్వాలేదు. పర్లేదా? మరి పడకూడని చోటలా చేయి పడిపోతే ఆపవయ్యా బాబు. ఏంటండి మీరు? చెయ్యాల్సినంత చేసేసి మైక్ పెట్టి అరు. ఏంటి పడరాని చోటు చేయబడిందా? ఎక్కడ పడితే అక్కడ చేయేసావా? చాలా ఇంట్రెస్టింగ్ మ్యాటర్. డీటెయిల్ గా చెప్పు. డీటెయిల్ గా చెప్పాలా? అసలు ఏం జరిగిందంటే, నేను అమ్మాయి కలిసి మాట్లాడుతున్నా ఉండే ఇప్పుడు సైకిల్ తో గుద్దాడండి. ఎక్కడ పడితే అక్కడ చేయలు పడ్డా కూడా పర్లేదంటుంది ఏంటండి? నాకు అర్థమైందయ్యా, ఈ కాలం యువకులు అంతే. అయ్యో అది కాదు సార్, నేను కావాలని చేతులు వేయలేదండి. నేను అర్థం చేసుకోగలను. మ్యాటర్ పార్కుల నుంచి పబ్లిక్ వచ్చేసింది. గోవిందా గోవిందా. అబ్బబ్బబ్బబ్బా, ఏం ముద్దు పెట్టిందయ్యా. నీకెక్కడో మచ్చుందయ్యా. లక్కీ ఫెలోవి. అమెరికాలో ఎక్కడ పడితే అక్కడ ముద్దులు పెట్టుకుంటారని విన్నాను గానీ ఆంధ్రాలో కూడానా? డెవలప్మెంట్ కంటిన్యూ. ఏంటి పొగలు అసలు? హే, నువ్వేంటి ఇక్కడ? ఈ పొగలేంటి? పొగలు కాదే, మగసిరి సెకలు. వాట నా మానాన్ని నేను వెళ్తుంటే వేటాడి వెంటాడి కిస్సుల మీద కిస్సులిచ్చి ఏమి తెలియదు వాటంటావా? ఓకే 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 సరే, మరి లిప్స్ తో కిస్ ఇచ్చావు, మీల్స్ కూడా పెట్టవే. మీల్సే. తెలుగులో భోజనం, తమిళ్లో సాపాటు, కన్నడంలో ఊట, హిందీలో కానా. నువ్వు ఒప్పుకుంటే ఆ కానా ఈ కానా ఇక్కడేనే. నువ్వు ముద్దులిచ్చి హద్దులు దాటా, నేను నీ వద్దకొచ్చి హద్దులు దాటేస్తా. నో ప్లీజ్ వదిలే. ఏటైనది ఏమ్మా? ఏటైనదమ్మా? ఏంటి పీడకల్యాణ్ వచ్చినాయా? ఏంటి భయపడినావా? లేదు డాడీ. ఏమైంది? ఏం కాలేదు. ఆర్ యు ఓకే? యా, ఐమ్ ఆల్ రైట్. నాకేమీ కాలేదు డాడీ. ధైర్యంగా చెప్పమ్మా. డాడీ మీరేవో అనుకోను అంటే నేను ఒక మాట చెప్తాను. నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను. అతనంటే నాకు చాలా ఇష్టం డాడీ. మీరు ఒప్పుకుంటే. పేరేంటి? తెలీదు. ఏ ఊరు, ఎక్కడుంటాడమ్మా? తెలీదు డాడీ. ఓకే, అవన్నీ నేను తెలుసుకుంటా కదా. నువ్వురా భోంచేద్దాంరా. కమాన్. థ్యాంక్స్ డాడీ. ఆ సంగతి నేను చూసుకుంటా కదా. కాపాడండి సార్. చంపేస్తారు సార్. సార్ ప్లీజ్ సార్, కాపాడండి సార్. కాపాడండి సార్. నువ్వు కాపాడతావా? పెద్ద హీరోరా మావా.
డాక్టర్ సార్ ఏంటి పొజిషన్? ఇతనికి కాలర్ బోన్, ఆ టై బోన్, స్పైనల్ కార్డ్ బాగా డ్యామేజ్ అయ్యాయండి. రికవరీ అవ్వాలంటే అట్లీస్ట్ 6 months పట్టొచ్చు సార్. అలాగా అయితే ఈడు బోన్ స్పెషలిస్ట్ అన్నమాట. ఎరా ఒక కుర్రోడి చేతిలో బోన్స్ అని ఎరగొట్టించి వస్తారా? వీళ్ళ గురించి 4 కోళ్ళ ఫారాలు మెయింటైన్ చేస్తున్నాను. 2 రీల్ చెరువులు, 2 చేపల చెరువులు. అన్నీ తిన్నారు కాబట్టే ప్రాణాలతో బతికి బయటపడ్డారు. లేకపోతే ఈ పాటికి గాంధీ హాస్పిటల్ మార్చురీలో ఉండేవాడు. ఈటంత పవర్ఫుల్ పర్సనాలిటీయా? పిఏ సూపులు ఏర్పాటు చెయ్యి. పెళ్లి చూపులా సార్? ఏయ్ ఏటి పంచా నీ నన్ను చూడాలా? ఆడితో మాట్లాడాలా? ఎలా వంశీ, బయటికి వెళ్తున్నావా? ఎందుకని? ఏం లేదురా, మా గర్ల్ ఫ్రెండ్స్ వస్తున్నారు. నువ్వు ఉంటే ఇబ్బంది కదా అని. రే మీరు మారరా, మీరు మారరా. కరెక్టే, మీరు మారరు. రే 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 మాకు చిన్న హెల్ప్ చేయరా. ఏంట్రా? నాకు 2 స్ప్రైట్లు రా. వీడికి థమ్స్ అప్, వాడికి మాజా, వీడికి లిమ్కా, మా గర్ల్ ఫ్రెండ్ కి జ్యూసు. వెళ్ళేటప్పుడు కామత్ రెస్టారెంట్ లో ఫిష్ ఆర్డర్ ఇచ్చేసి నువ్వు వెళ్ళిపోరా. వీరు బాటిల్స్ ఏమొద్దు. నీ యవ్వ, మీ అందరికి సేవలు చేయడమే ఎక్కువ, ఇంకా మీ గర్ల్ ఫ్రెండ్స్ కూడానా? కొట్టనంట రే. గర్ల్ ఫ్రెండ్ గురించి నీకేం తెలుసురా? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, భోజ్యేషు మాత, సేనేషు రంభ, క్షమయా ధరిత్రి. అలాంటి వాళ్ళ గురించి నువ్వు ఇలా మాట్లాడకూడదు బ్రదర్. మేధావిని మెంటల్ గాడిలా, మెంటల్ గాడిని మేధావిలా చేసే శక్తి ఒక గర్ల్ ఫ్రెండ్ కే ఉందిరా. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుంది. దేవదాసు, సలీం, రోమియో, షాజహాన్ వీళ్ళందరూ పాపులర్ కావడానికి కారణం గర్ల్ ఫ్రెండ్స్ రా. అబ్బో, గర్ల్ ఫ్రెండ్స్ స్టేటస్ సింబల్ రా. బైక్ బ్యాక్ సీట్ ఉన్నదే గర్ల్ ఫ్రెండ్స్ కోసం రా. వాళ్ళని ఎక్కించుకొని బ్రేక్ వేస్తుంటే బ్రేక్ బ్రేకుకి షేక్ షేక్ అయ్యి. వంశీ, పుట్టించిన బ్రహ్మ కూడా వర్క్ లోడ్ ఎక్కువైతే నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. గర్ల్ ఫ్రెండ్ చేతి స్పర్శతో 1,00,000 మెగావాట్ల శక్తి వస్తుందిరా. అంతేకాదు, ఈ ప్రపంచంలో అద్భుత కట్టడాలన్నీ ప్రేయసి చిరునవ్వు కోసం కట్టారు గాని అమ్మా నాన్న కోసమో, నీ కోసమో, నా కోసమో కట్టలేదు నాన్న. ఈ విషయం అర్థం చేసుకోరా. గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఆ ఆనందం, ఆ ఉత్సాహం, ఆ థ్రిల్లు, ఆ జిల్లు, అబ్బా. ఏ విషయాన్నైనా మగాడు మర్చిపోవచ్చేమో గాని గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ కిస్ లైఫ్ లాంగ్ మర్చిపోలేడు బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే గర్ల్ ఫ్రెండ్ లేని లైఫ్ వేస్ట్ రా. వంశీ, విశ్వామిత్రుడి గర్ల్ ఫ్రెండ్ మేనక, మేనక మనవాడు భరతుడు. ఆ భరతుడి పేరు మీదే కదరా మన భారతదేశం. ఆ గర్ల్ ఫ్రెండ్ సంతానమే మనమంతా. 111 కోట్లు నాటౌటా. రే వింటున్నాం కదని కథలు చెప్పొద్దు. అది కాదురా రే, మనీ ఇలా వేస్ట్ చేసుకోకుండా సేవ్ చేసుకోవచ్చు కదరా. ఏంటమ్మా సేవ్? మన యవ్వనాన్ని సేవ్ చేసుకోగలవా? మన ఉత్సాహాన్ని సేవ్ చేసుకోగలవా? మన ఏజ్ ని సేవ్ చేసుకోగలవా? ఏంటమ్మా నువ్వు? నన్ను అర్థం చేసుకోరా. ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మగాడిగానే ట్రీట్ చేయర్రా. ఏంట్రా, గర్ల్ ఫ్రెండ్ లేకపోతే మగాడే కదా? కాడమ్మా. పిల్లాడికి పాలపీక, ముసలాడికి చుట్టపీక, కుర్రాడికి అమ్మాయి కోక కావాలరా. ఈ ఎదవసోదంతా ఎవడికో చెప్పు. మేమేం చెప్పినా నీకు అర్థమై చావట్లేదు కానీ మేము చెప్పిన నేను తీసుకురారా వంశీ. వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. సరే, ఇంత దాకా వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను, విత్ ఇన్ 1 week, 1 week లో నేను గర్ల్ ఫ్రెండ్ ని సాధిస్తా, మీ అందరికి పరిచయం చేస్తా. ఇట్స్ మై ఛాలెంజ్. నువ్వు తీసుకొస్తావు. ఆ పని తర్వాత చూద్దు కానీ ముందు మేము చెప్పి నువ్వు తీసుకురామ్మా. పదండ్రా, మన గర్ల్ ఫ్రెండ్స్ వచ్చే టైం అయింది. పదండి. సో ఎప్పుడు ఇంతే. సో నాకు గర్ల్ ఫ్రెండ్ కావాలి. తొడిగేశాడో షూ యాక్షన్, పెట్టేశాడో క్లాస్ ర్యాప్ బ్యాండ్, వచ్చేస్తున్నాడు హీ మ్యాన్. యంగ్ డైనమిక్, he is the naughty guy. Young dynamic, he is the sexy guy. Young dynamic, he is the man of mass. Young dynamic, oh yeah 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 yeah.
కావలే, పిల్లాడికి పాలపిట్ట కావలే, ముసలాడికి చుట్టపిట్ట కావలే, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలే. ఓ ఏ ఏ ఏ ఏ ఏ పువ్వుకి తుమ్మెద కావలే, తనకి జాబిలి కావలే, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావలే. ఓ ఏ ఏ ఏ ఏ Gang dynamic, he's the naughty guy. Gang dynamic, he's the sexy guy. Gang dynamic, he's the man of mass. Gang dynamic, one of the wheels of white. Gang dynamic, unlock her might divide. Gang dynamic, you is an all laughing. Gang dynamic, I'm locked up by baby. Gang dynamic, one of a tight dynamic. అయ్యో ఎక్స్క్యూజ్ మీ మేడం, మే ఐ హెల్ప్ యూ? విత్ ప్లెజర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఆల్ రైట్. నీలో ఫైర్ ఉంది. కనిపించిందా? ఇంకా చాలా ఉంది. మీరు చూసింది కొంచెమే. నీకు లిఫ్ట్ ఇవ్వాలనిపిస్తుంది. నువ్వు ఇస్తే నాకు తీసుకోవాలనిపిస్తుంది. ఎక్కడ డ్రాప్ చేయను? నేను డ్రాప్ అవును, కానీ నీకు ఎక్కడ డ్రాప్ చేయాలనిపిస్తే అక్కడ డ్రాప్ చేయి. ఐ లైక్ యూ. నువ్వేం అనుకోనంటే నేను ఒకటి చెప్తాను. ఏంటి? ఐ లవ్ యూ. వాట్? ఫస్ట్ టైం అలాగే ఉంటుందిలే, కొంచెం కంగారుగా ఉంటుంది. అప్పుడే నువ్వు చాలా ఫాస్ట్ కదా. మరి నేను తాగేది బూస్ట్ కదా. నీలో చాలా క్వాలిటీ. ఇంకా చాలా ఉన్నాయి, కార్లో చూపిస్తా పద. ఓకే లెట్స్ మూవ్. డోర్ వేసుకోలేదు. సరిగ్గా వేశాను కదా. అయ్యో, ఆ డోర్ కాదు, ఈ డోరు. కనిపెట్టేశావే. అమ్మాయి బాగుంది. ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది ఈ వ్యవహారం? చెప్పేమంటావా? నోరు మూసుకో. జస్ట్ ఇప్పుడే ట్రై చేస్తున్నానా. కారు డోర్ ఎలా ఓపెన్ చేసావు? రజనీ లెవెల్లో ఓపెన్ చేశా. అంటే చూసారా? ఇలా. అచ్చా, చాలా బాగుందిరా. ఈ మాత్రం దానికి మెచ్చేసుకుంటే ఎలా అండి? ఇంకా చాలా చేయగలను. మీకేమైనా హెల్ప్ కావాలా? అలాగే, స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాం పదా. ఎందుకు? ఏ లేదురా, మా స్టేషన్ లో సెల్ తాళాలు పోయాయి. నువ్వు ఎక్స్పోర్ట్ కదా, కొంచెం తీసి పెడతావని. మేడం, నాకే పాపం తెలీదు. అతనే పిలిచి లిఫ్ట్ ఇస్తానంటే జస్ట్ ఇప్పుడే ఇక్కడే ఎక్కాను అంతే. అంటే కారు నీది కాదా? స్టేషన్ లో చెప్తా. ఈ కారు నీది కాదు, దీనిది కాదు. ఈ కారు వాడు స్టేషన్ లో ఉన్నాడు. ఆ కారు సంగతి ఆయన చూసుకుంటాడు, మీ ఇద్దరు సంగతి నేను చూసుకుంటా. అమ్మాయిలు కనిపిస్తే ఫాలో అయిపోవడమేనా? ఏం జరిగింది? కుమ్మి అవతలేశారు. అయినా ముందు వెనక చూసుకోనక్కర్లేదా? అమ్మాయి ఎలాంటిదో తెలుసుకోవాలి. తాళం తీస్తే సరిపోదు, తొక్కలో సలహాలేమి ఇవ్వక్కర్లేదమ్మా. ఈసారి చూడు, అందమైన ఫిగర్ని పడతా, అప్పుడు చూపిస్తా. ఈ కొంపలోకి వచ్చి ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. బాగా చెప్పావు అసలు. ఆగండి. ఎరా, ఇన్ని రోజులు పోలీసులు మిమ్మల్ని సెల్లో పెట్టి లాఠీలతో కుమ్మేశారట కదా. కుమ్మటం కాదు, ఒకే బైక్ లో నలుగురు వెళ్తుంటే యాక్సిడెంట్ అయ్యి కోమాలోకి వెళ్ళి ఇప్పుడే లేసి వచ్చాం. చూడు. అలాగా? మరి మీరు హైదరాబాద్ నైట్స్ లో దొరికిన వీటులని పేపర్లో రాసేడేంటి? పైగా పెద్ద ఫోటోలు కూడా వేసాడు. రాస్తారని నమ్మేస్తావా? ఐశ్వర్య సల్మాన్ అని చెప్పారు, అభిషేక్ పెళ్లి చేసుకోవడం మానేశాడా? వాళ్ళు మాట్లాడే కొంపలు కూలిపోతాయి అని నమ్మేస్తావా? అవును. ఎందుకు? రాజీవ్ గాంధీ గురించి అన్యాయం రాస్తారు. అన్ని నమ్మితే చావాలి. ఇల్లు కాదురా, దయ్యాల కొంప. ఇంట్లో ఒక్క నిమిషం ఉండవు మేము. ఇలాంటి లత్తుకోర కొంపలు ఎవరుంటారా? ఈ బూత్ బంగ్లాలో ఎవడుంటారా? ఇప్పుడే ఖాళీ చేసి పోతారా? కట్ట కట్టుకుని పోండి, మీకంటే మంచి కుర్రాళ్ళకి అద్దెకిస్తాను. నన్ను బెదిరిస్తారా?
అంకుల్, సారీ అంకుల్. దేవుడి గుడి లాంటి ఇలాంటి ఇల్లు వదిలేళ్ళం మా వల్ల కాదు అంకుల్. అదేమిటయ్యా ఇప్పుడే కదా దెయ్యాలు కొంపన్నారు. ఎవడాడంది దేవతలు తిరిగే ఇంట్లో దయ్యాలా? నో నెవర్. వి ఛానల్ లాంటి ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళాం అంకుల్? ప్లీజ్ అంకుల్, ఒప్పుకో అంకుల్. మీరు ఇదిగో తెక్క తెక్క వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఉండండి. కాశ్మీర్ నుంచి మా అన్నయ్య కూతుళ్ళు వచ్చారు. మేము చూసుకుంటాం. అదే వద్దంట. జాగ్రత్త. స్టాప్ స్టాప్ ప్లీజ్. ఇలా చక్కర్లు కొట్టకపోతే హెల్ప్ చేయొచ్చుగా. ఇంతకీ బండి మీదేనా? ఎస్ నాదే. సరే, బండి పేపర్స్ ఉన్నాయా? పేపర్స్ ఎందుకు? నువ్వేమైనా ట్రాఫిక్ కానిస్టేబుల్ వా? మా ప్రాబ్లమ్స్ మాకుంటాయమ్మా, ఎవరితో చెప్పుకోవాలి? ప్రాబ్లమ్సా? నేనేమైనా దొంగలా కనపడుతున్నానా? ఏమో, ఎవరికి తెలుసు. మా జాగ్రత్తలో మేము ఉండాలి. ఎక్స్పీరియన్స్. ఇదిగో. థ్యాంక్స్. సో నాది చాలా ఓపెన్ హార్ట్. మీరు చాలా బ్యూటిఫుల్గా ఉంటారు. మీరు ఓకే అంటే నెక్స్ట్ డైలాగ్ చెప్పేస్తా. నువ్వు ముందు బండి స్టార్ట్ చేయి. అంటే బండి స్టార్ట్ చేస్తే ఓకేనా? ఓకే. అయితే చూడు, కొంచెం తప్ప. ఇప్పుడు చూడు, ఏం కంగారు లేదు. 1 సెకండ్లో స్టార్ట్ చేస్తా. హే, బండి స్టార్ట్ చేస్తానని చెప్పి కిక్ రోడ్ విరగొడతావా? అన్నయ్య! చెల్లెమ్మా, ఏం జరిగిందమ్మా? అసలు నాకేం తెలీదు అన్నయ్య. అతనే వచ్చి బండి స్టార్ట్ చేస్తానని చెప్పి కిక్ రోడ్ విరగొట్టేశాడు. అమ్మాయిలు చూడగానే హెల్ప్ చేయాలనిపిస్తుందా? అది కాదండి, మీ చెల్లెలే హెల్ప్ చేయమంది. ఏమ్మా? నేను అడగలేదన్నయ్య, అతనే హెల్ప్ చేస్తానన్నాడు. ఇంకా నేనే నీకు కొత్త బండి కూడా కొనిస్తాను అని చెప్పాడన్నయ్య. సినిమాకి తీసుకెళ్తానని చెప్పాడన్నయ్య. కన్ను కొట్టాడు తెలుసా? డేటింగ్ కూడా రమ్మని చెప్పాడు. మా అన్నయ్యతో చెప్తానని చెప్పి వాడే పీకుతాడులే అని కూడా అన్నాడు అన్నయ్య. నేనెక్కడున్నాను? ఇక్కడే ఉన్నావురా. ఏం చేస్తున్నారు? రాయ్ అన్నా, స్విచ్ చేయరా. ఏంటమ్మా, డీటెయిల్స్ కనుక్కుని మరీ ట్రై చేసావు. డిటిఎస్ లెవెల్లో సౌండ్ చూడమ్మా. కండలు పెంచుకుంటే సరిపోదు, ఇది ఉండాలి. మాకు తెలుసమ్మా, మేము మగాళ్ళమే. వీరుడెప్పుడు వెనకడుగు వేయడు. ఓటమి గెలుపుకు నాంది. నా ఫేస్ మీద నాకు నమ్మకం ఉందిలే, నువ్వేం ఫీల్ అయిపోకు. నా పరువు నిలబెట్టుకుంటా. నువ్వు రెస్ట్ తీసుకో. హాయ్ వంశీ. వచ్చేస్తుంది వచ్చేస్తుంది వచ్చే 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 ముద్దుల రాక్షసి ముద్దుల రాక్షసి కసి కసి కసిగా కసి కసి కసిగా కసిగా ఓ ముద్దుల రాక్షసి ఎందుకు నా పైన కసి ఓహో ముద్దుల రాక్షసి ఎందుకు నా పైన కసి పడితే పట్టు పట్టేస్తావు జగబడుతూ ముద్దు పెట్టేస్తావు నన్నెందుకింత విసిగిస్తావు ఇంకెంత కాలం పరుగెట్టిస్తావు ఓ ముద్దుల రాక్షసి ఎందుకు నా పైన కసి ఓహో ముద్దుల రాక్షసి ఎందుకు నా పైన కసి హే కిస్ కిస్ రే కిస్ కిస్ రే లిప్ 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 కిస్ రే కిస్ కిస్ రే కిస్ కిస్ రే లిప్ 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 కిస్ రే కిస్ కిస్ రే కిస్ కిస్ రే లిప్ 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 కిస్ రే కిస్ కిస్ రే కిస్ కిస్ రే బతికిపోయాను. అరే లిప్ టు ముద్దుల మీద ముద్దులు పెట్టి చంపేసేది. హే, హాయ్ వంశీ. నువ్వెలా వచ్చావు? ఎందుకు అలా స్కార్ఫ్ కట్టుకున్నావు? నన్ను చూస్తే ఎందుకు అలా పరిగెడుతున్నావు? ఏమైంది? వై యు ఫీలింగ్ టెన్స్? వంశీ, మంజుల
ఏంట్రా ఈ హుషారు మొత్తానికి ఏదో సంథింగ్ ఇస్ రాంగ్. రే ఆ రోజు ఏమన్నారా నా గర్ల్ ఫ్రెండ్ దొరకదా? అదృష్టం కొద్దీ నాకు అందమైన గర్ల్ ఫ్రెండ్ దొరికింది. అబ్బా ఆ అందం చూస్తుంటే అబ్బో ఏంటమ్మా వంశీ, గర్ల్ ఫ్రెండా అంత అందంగా ఉంటుందా? అది నీకు చెప్పిన అర్థం కాదు కానీ మీ అందరి గర్ల్ ఫ్రెండ్స్ కంటే నా గర్ల్ ఫ్రెండ్స్ సూపర్. చాలా ఆ అమ్మాయి అందం గురించి చెప్పే కంటే చూస్తేనే బెటర్. రేపు 9 గంటలకి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆ అమ్మాయిని మీకు చూపిస్తాను. ఈ రోజు కాదురా, రేపు. ఓకే? నాకెందుకు డౌటేరా. అర్థమైందిరా, అది చూద్దాం. ఏమున్నారమ్మా ఫిగర్లు, బ్యూటిఫుల్ ఫిగర్స్ రా. రే రేపటి నుంచి నా మకాం ఇక్కడేరా. ఇంతకీ నీ ఫిగర్ ఏదిరా? వస్తుందిరా, తొందర ఎందుకు? వస్తుందంటావా? అందుకేగా మిమ్మల్ని రమ్మంది. టైం అయిపోతుంది, తను ఇంకా రాలేదు. ఏంటిది 3 పనులు చేయించా 30 కోట్లు డబ్బులు కనపడాలా? సాయంత్రానికల్లా 30 కోట్లు ఉండాలా? ఓకే సార్. మళ్ళీ చెప్పను అమ్మా, నాకంటే ముందే రెడీ అయిపోయినావు. వెళ్దాం పదమ్మా. ఎక్కడికి డాడీ? ఎక్కడికా? మర్చిపోయావా? మీ అమ్మ చచ్చిపోయి ఈ రోజుకి 10 సంవత్సరాలు. ఈరోజు సంవత్సరికం. మర్చిపోయావా? పదమ్మా వెళదాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి డాడీ? మీ అమ్మ పేరున గుడిలో పూజలు చేయించాలి కదా. పద వెళ్దాం. రాయ్, కమాన్ కమాన్. ఏదిరా నీ గర్ల్ ఫ్రెండ్? హలో డార్లింగ్, 10 minutes లో వచ్చేస్తా. ఇక్కడే ఉన్నా, అదే అమీర్పేట జంక్షన్ లో ఆ పక్కన. రే ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఇక్కడకు వస్తుందా రాదా? అక్కడ మా గర్ల్ ఫ్రెండ్స్ వెయిటింగ్ అమ్మా. తొందరపడతావేంట్రా, వస్తుందా? ఆగు. రే ఎప్పుడు రా వచ్చేది? రాయ్ వంశీ. రే వస్తుందా? అరే నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందా లేదా ఖచ్చితంగా చెప్పరా, లేకపోతే మావా నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయరా. రే ఆ అమ్మాయి ఖచ్చితంగా వస్తుంది, నేను మిమ్మల్ని పరిచయం చేస్తాను. నాకెందుకో డౌటేరా. రే నీకు సమరం కూడా వేస్టేరా, వెళ్ళి సన్యాసులో కలిసిపో. దేవుడా, ఈ గంట నుంచి ఎలాగైనా గట్టెక్కించినాయన. రే మావా, రే ఏమైందిరా? అక్కడ చూడండి రా, ఆమెరా నా గర్ల్ ఫ్రెండ్. అర్రర్రర్రర్రే, ఏం ఫిగర్ రా, ఏం ఫిగర్ రా. ఆహా గొప్పగా ఉందిరా మావా, సూపర్ రా, నిజంగా సూపర్ గా ఉందిరా. అవునరా. రే మావా, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి ఆ అమ్మాయిని పరిచయం చేసి ఇప్పుడే పరిచయం చేస్తా. వెళ్ళు. హాయ్, మీరు బ్రూ కాఫీ మోడల్ కదండి? నేను కాదండి. అనుకున్నాం గానీ మంచి ఖచ్చితంగా బ్రూ కాఫీ యాడ్ మోడలే, అవునా? లేదండి. నాకు తెలుసు మీరు జోక్ చేస్తున్నారు. అయ్యో నేను కాదండి. మీరు చాలా అందంగా ఉన్నారు కాబట్టి మీరు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వాలి. అయ్యో నేను కాదు. అయ్యో ఇంత అందంగా ఉన్న మీరు బ్రూ కాఫీ యాడ్ మోడల్ కాదంటే మేము నమ్మేస్తాం అనుకున్నారా? కాదు, మీరు ఖచ్చితంగా బ్రూ కాఫీ యాడ్ మోడలే. టెన్షన్ గా ఉంది, చెప్పరా. తొందర పడకండి రా, ఆ అమ్మాయి రేపు డైరెక్ట్ గా మిమ్మల్ని ఇంటికి తీసుకురామంది. అక్కడ మీకు స్పెషల్ పార్టీ కూడా ఉందిరా, మీరు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు. 1 minute. హలో, ఒక నిమిషం. ఓకే చెప్పు. చెప్పేది నిజమేనంటావా? డౌటే. హే అంత ఈజీగా వదిలేస్తాం ఏంటి? రేపు వాళ్ళ ఇంటికి వెళ్తున్నా.
సారీ అండి It's okay. సారీ Idiot. కళ్ళు కళ్ళు. బా సూపర్ నా చెల్లెల మీద చేస్తావా? నాకు నిజంగా తెలియదు సార్ తప్పకుండా సార్ క్షమించండి సార్ ప్లీజ్ సార్ వదిలేండి సార్ పోరా రేయ్! క్షమించండి సార్ పోరా నిన్ను వదిలేస్తున్నాం పోరా. సార్ వదిలేండి సార్ బావగారు నమస్కారం. లేట్ అయ్యానా? అబ్బే అదేం లేదులేండి, రండి రండి బావగారు. బాగున్నారా? మర్యాద తెలిసిన ఫ్యామిలీలో వెళ్ళేటప్పుడు ఇంకెంత ఉంటుందో వెళ్ళండి సార్. రండి కూర్చోండి బావగారు. చెల్లెమ్మా చెల్లెమ్మా ఇది కొంప కోట. హాయ్. హలో హలో సార్. హలో. చాలా రిచ్ ఫ్యామిలీ. రామ్మా. బావగారు మా చెల్లె మీరు ఆర్భాటాలవి వద్దన్నారు, పెళ్లి చూపులు కూడా వద్దన్నారు. ఏదో మా తృప్తి కోసం మన వంశీగడికి తెలియకుండా పెళ్ళా ఏర్పాటు చేశారు. ఆపాలి, ఎలా అయినా ఆపాలి. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో మాకు తెలియాలి. ఏంట్రా మీకు తెలియాల్సింది? అసలు ఎవర్రా మీరు? వంశీగాడి ఫ్రెండ్స్ మౌనిక వంశీ ప్రేమించుకుంటుంటే ఈ తొప్పాసగాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారా? ఎవడ్రా తొప్పాసిగాడు? లేపేస్తా. బాబులు బెదిరించినా బాంబులు బెదిరించినా మౌనికని వంశీని కలుపుతాం. వాళ్ళిద్దరి పెళ్లి మేం ఘనంగా చేస్తాం. ఏంట్రా మీరు చేసేది? ఇంతకీ వంశీగాడెవడ్రా? ఇప్పుడే ఆ వంశీ అమ్మా నాన్న అన్ని నేనై పెంచినందుకు నా నమ్మకాన్ని దెబ్బతీసావు కదే. మీ పెంపకం మీద మీకే నమ్మకం లేదన్నమాట. చాలా నీ మొహం చూస్తే నా అసహ్యం వేస్తుంది. ఏ వంశీ 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 వెతకండి రా, వెతకండి, వెళ్ళండి రా. ఇంతకీ మీరెవరు? నేనెవరా? అయ్యో ఇంత పొడవు కత్తి నాయనా. మన మీద కత్తులు డాగర్లు ఎందుకురా నాయనా? వార్నింగ్ ఇస్తే సరిపోతుంది కదరా. అవ్వో కొట్టరాను చోటు కొమ్మేశారా? నోరు మూసుకొని పడుకోండి రా. అదో కామెంట్స్ మీరును. మమ్మల్ని ఎరగొట్టించడానికే నువ్వు ప్రేమించినట్టున్నారా? మేమెందుకు నిన్ను రెచ్చగొట్టవాలి? నువ్వెందుకు ఛాలెంజ్ చేయవాలి? అదే గర్ల్ ఫ్రెండ్ అని నువ్వెందుకు మాకు చెప్పవాలి? నీ మేమెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓవర్ యాక్షన్ చేయవాలి? ఒరే వంశీ నీ బ్రాహ్మణ తాగలయ్యా. నోరు ముయ్యండ్రా. హలో అయ్యో అమ్మా. వంశీ ఉన్నారా అండి? నువ్వెవరమ్మా? తన గర్ల్ ఫ్రెండ్ ని. వీడే వీడే. వంశీ ఏమైంది వంశీ? ఈ కట్లేంటి? సారీ వంశీ, మొన్న రాలేకపోయాను. నువ్వు రాలేకే కదమ్మా మాకు ఈ పరిస్థితి. అబ్బా అసలు ఏం జరిగిందంటే నువ్వు ఆగరా. ఏం లేదు, మా ఆఫీస్ పక్కన అపార్ట్మెంట్ లో నిన్న ఫైర్ యాక్సిడెంట్, మంటలు. అబ్బో పెద్ద పెద్దవాళ్ళు పిల్లలు అందరూ మంటల్లో చిక్కుకున్నారు. అవును, డోర్లు పగలగొట్టి ETS లెవెల్లో కొట్టారు. లోపలికెళ్ళి
అందరినీ రక్షించేసరికి నేను చెప్తున్నాను కదరా, నువ్వు ఆగరా. అబ్బా! ఆ మంటల్లో చిన్న పిల్లలు, ముసలి వాళ్ళు అందరినీ మేము రక్షించేసరికి మా పరిస్థితి ఇలా అయింది. అంతే. యు గ్రేట్ వంశీ, కానీ బాగా దెబ్బలు తగిలినట్టున్నాయి. అవో ఎంత బిల్డప్ ఇస్తున్నావురా. ఈ బిల్డపే కదరా మమ్మల్ని అలా కొల్లబొడి చేసే పరిస్థితి తీసుకొచ్చింది. నీ ప్రేమ తగలయ్యా. మీరు దూకారా? దూకే ఛాన్స్ ఎక్కడమ్మా? దూకింది వాడేనమ్మా, కానీ దెబ్బలు మాత్రం మాకు తగిలే. వీడు కొంచెం ఎక్కువ సర్వీస్ చేశాడు, మా ప్రాణాల మీదకి తెచ్చాడు. చాలా నొప్పిగా ఉన్నట్టుంది వంశీ. తగ్గిపోతుంది. నొప్పులు వాడికే కాదు, మాకు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంతకీ తమరెవరో? ఐమ్ వైశాలి, వంశీస్ బెస్ట్ ఫ్రెండ్. మినిస్టర్ గారి అమ్మాయిని. ఏంటి మినిస్ట్రీ గారు అమ్మాయి అంటరా? రౌడీ అన్నయ్యతో పెట్టుకుంటే కత్తులు కటాలతో వదిలేశాడు, వీళ్ళ నాన్నతో పెట్టుకుంటే శాల్తీలే చంపురా. వంశీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఓకే ఓకే. డాడీ నేను ఒకసారి తీసుకురమ్మని చెప్పారు. నేను బయలుదేరుతాను. బాయ్, టేక్ కేర్. హాయ్ మౌనిక. సారీ, నేను కాదండి. అలా కోపడితే ఎలా? మీ కోపంలో అర్థం ఉంది. మీ హెల్త్ పూర్తిగా రికవరీ అయిందా? మీకెలా తెలుసు? సారీ అండి, చాలా బ్లండర్ జరిగిపోయింది. నేను చేసిన పొరపాటు వల్ల మా ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చి అలా బిహేవ్ చేశారు. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది, డీటెయిల్గా చెప్పండి. అది సారీ అండి, మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని నా ఫ్రెండ్స్కి చెప్పాను. సారీ. అది కాదు మౌనిక గారు, నా ఫ్రెండ్స్తో నేను మగాడిని నిరూపించుకోవడానికి మీరు నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పాల్సి వచ్చింది. నువ్వు మగాడివని నిరూపించుకోవడానికి ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటావా? ఆర్ యు నాట్ షేమ్డ్ ఇట్? సారీ మౌనిక గారు, అసలు ఈ విషయం గొడవల వరకు దారితీసి మీరు సూసైడ్ చేసుకునే పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. అసలు ఏం జరిగిందంటే, చూడు మిస్టర్, ఇంకెప్పుడు ఎవరి జీవితాలతోనూ ఆడుకోవద్దు, అర్థమైందా? సారీ. అమ్మా, ఓ యా. అమ్మా, వచ్చేసారా? నేను పారిపోవట్లేదు, నైట్ వాకింగ్ వచ్చాను. మర్యాదగా ఇంటికి పోరా. ఇలా బుక్ అయిపోయారంటరా నాయన. అయ్యో, నా బతికిలా అయిపోయిందేంటి? అమ్మా నాయనా, అయ్యో. బాబు సుబ్బారావు, అక్కడి నుంచి లేస్తావా? ఈ టైంలో మళ్ళీ ఎవరబ్బా పిలిచేది? నిన్నేరా మూర్ఖుడా. ఇంతకు తమరెవరు తల్లి? నేన్రా ఆకాశవాణిని. FM దొందర చల్లే ప్రసారాలు అనుకున్నాను, నువ్వు డైరెక్ట్ టైంలోకి వచ్చావా? నా మీద అంత దయగలిగింది తల్లి. నీకేరా చెప్తుంది. ఇవన్నీ లైవ్ లో చూస్తున్నావా తల్లి? ఎందుకు నా మీద ఇంత దయగలిగింది? అమ్మా, కొద్దిగా డీటెయిల్స్ చెప్పు తల్లి. డీటెయిల్స్ చెప్తే గానీ లేకవా, నువ్వు వెంటనే తప్పుకోరా. అమ్మా,
అయ్యా రాయి నాయనా తల్లి, ఒక క్షణం లేట్ అయితే నా తలకాయ పుచ్చకాయలా వలిగిపోయేది. ఇంత చేసిన దానివి ఆ రాక్షస దగ్గర బుక్ అయినప్పుడు ఎక్కడ ఉన్నావు తల్లి? ఈనాడు చాలా మంది యువకులు మేల్ ప్రాస్టిట్యూటర్స్ గా మారుతున్నారు. సుఖంతో పాటు డబ్బు కూడా రావడంతో యువత వీటిపై ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మళ్ళీ ఉదయం ప్రసారం అయ్యే 8 గంటల వార్తల్లో కలుసుకుందాం. నేను వెళ్ళిపోతా. అర్ధరాత్రి ఆడవాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారని టీవీలో చెప్తే వచ్చా. ఇక్కడెవరు కనిపించట్లేదు. కింద పైదాకా ఉడికిపోతుంది. అమ్మో అమ్మా, ఎవరు వస్తున్నారు? వచ్చేస్తున్నా. అదృష్టం అంటే నాది. అమ్మాయి అందంగా ఉంది. అయ్యో బాబోయ్, నేను ఆగలేకపోతున్నాను. అమ్మ తొందరగా పోనీ అమ్మా. ఆహా, అదృష్టం అంటే నాదే నాయనా. అయ్యో కార్లేమో అందమైన అమ్మాయి ఉంది. ఇదేంటి ఈ అమ్మాయి అట్టుకప్పుడు వస్తుంది? ఆయన అమ్మాయి లాగా లేదు. కావాలా? ఎవరమ్మా ఆ అమ్మాయి ఎక్కడుంది? నచ్చలేదు నీకు? ప్లీజ్ రారా, రమ్మంటే ఎక్కడికి పారిపోతావు? రారా ప్లీజ్, ప్లీజ్ దొంగ వేషాలు నాకు తెలుసు. లెమ్మంటుంటే లే. అరే ఏదో వేషాలు లే, లేవరా ప్లీజ్. లెమ్మంటుంటే లే. మౌని గారు, మౌని గారు, మీరు క్షమించాలని చెప్పకపోతే నాకు బ్రెడ్ లేదు, గుడ్డు లేదు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేయండి. నా ఫేస్ చూడండి ప్లీజ్. ప్లీజ్ మౌని గారు, ప్లీజ్. నిన్నే చెప్పావుగా. అంటే క్షమించేశారా? మీరు చాలా అందంగా ఉన్నారండి. అవును మౌని గారు, పీకాసో చిత్రంలో మోనాలిసాలా మీరు చాలా అందంగా ఉంటారు తెలుసా? నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు. మీకోసం ఏమైనా చేస్తాను. ఆర్ యు మ్యాడ్? ఎస్, మిమ్మల్ని చూసినప్పటి నుంచి ప్రేమ పిచ్చి పట్టింది. గెట్ లాస్ట్. మౌనిక, మౌనిక, మౌనిక. అసలు దీన్ని ఎలా లవ్లోకి దించాలి? లేవనంటావా, నన్ను లేపమంటావా, నిద్ర లేవనంటావా, నన్ను లేపమంటావా. నువ్వు పిట్టబిట్లాడే ఏంటి ఇది కూడా భక్తిగీతం పాడమ్మా. ఏంటి ఇది కూడా నచ్చలేదా? అయితే వామ్మో, ఈ టైంలో మాకు పాతక టికెట్ ఏంటి? అర్ధరాత్రి పూట అన్నం పెట్టకుండా ఈ రికార్డింగ్ డాన్సులు ఏంటి? గుర్తొచ్చింది. ఏంటమ్మా మళ్ళా? అల్లని లాగట్లయితే ఇప్పుడు ఆగలేదమ్మా.
ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ లెమ్మంటుంటే ఏమైందిరా లెమ్మంటుంటే లే అమ్మయ్య. మంచినీళ్ళు తాగు మంచినీళ్ళు తాగమంటుంటే. హలో ఎస్ మిస్ మౌనిక గారు. జస్ట్ ఎ మూమెంట్. ఎస్ మౌనిక నీకోసం ఎవరో వచ్చారు. వస్తున్నాను. వీడు ఇక్కడికి వచ్చాడేంటి? హాయ్ మౌనిక, హౌ ఆర్ యూ? వై యు చేసింగ్ మీ? నేను చేస్తున్నానా? నువ్వే నన్ను చేస్తున్నావు. నా మనసంతా నువ్వే. నేనా? ఎస్, నువ్వే నువ్వే నువ్వే. ఎస్, నువ్వే. కూర్చున్నా నువ్వే, నిల్చున్నా నువ్వే, పడుకున్నా నువ్వే, పరిగెత్తినా నువ్వే. టోటల్గా నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు. ఐ లవ్ యూ. చస్తావ్. నీకోసం ఎన్నిసార్లైనా చస్తాను, మళ్ళీ ఎన్నిసార్లైనా పుడతాను. నువ్వు మారవా? నిజమైన ప్రేమికుడు ఎప్పుడూ మారడు. అలా మారితే వాడు ప్రేమికుడే కాదు. అర్థమైందా? నీకు చెప్పి వేస్ట్. నో వే. మౌనిక ప్లీజ్. She's a pretty girl. She's a sexy girl. She's a naughty girl. చిలియా చందనానివా, ఉలికే కుందనానివా, మనసుకు బంధనానివా. ఓహో, నడిచే నందనానివా, గడిచే దినానివా, చంద్రుని అందమే నువ్వా. రెక్కలు విప్పుకునే సీతాకోక చిలుకవా, మాటలు నేర్చుకునే నేత రామ చిలుకవా. చిలియా చందనానివా, ఉలికే కుందనానివా, మనసుకు బంధనానివా. వంద కోట్ల వందనాలు స్వీకరించిన వనితవా, కోటి కోట్ల అక్షరాలు ఏర్చి కూర్చిన కవితవా. చెక్కిన శిల్పమే నువ్వా, చక్కని కల్పనే నువ్వా, దక్కిన మోక్షమే నువ్వా, దక్కిన సాక్ష్యమే నువ్వా. అచ్చ తెలుగులో అచ్చు వేసిన శబ్దరత్నాకరానివా, పదము పదముకి అర్థమిచ్చిన ప్రతి పదార్థానివా. చిలియా చందనానివా, ఉలికే కుందనానివా, మనసుకు బంధనానివా. ఓహో, నడిచే నందనానివా, గడిచే దినానివా, చంద్రుని అందమే నువ్వా. తొంగి చూసే చందమామ, వేలు విడిచిన వెలుగువా, ఎదురు చూసే గుండె మామ, గుడిని చేరిన వలపువా. కురిసిన మంచు వానవా, కలిసిన మంచి జానవా, ఆదివి మేని మెరుపువా, ఈ భువి దేవతే నువ్వా. గుండె చేనులో ప్రేమ విత్తును నాటు వేసే నెలతవా, కంటి ఇంటిలో వలపు మత్తును చేరవేసే తలపువా. చిలియా చందనానివా, ఉలికే కుందనానివా, మనసుకు బంధనానివా. ఓహో, నడిచే నందనానివా, గడిచే దినానివా, చంద్రుని అందమే నువ్వా. ఓహో, రెక్కలు విప్పుకునే సీతాకోక చిలుకవా, మాటలు నేర్చుకునే లేత రామ చిలుకవా.
ఆ వంశీగాడు ఇంకా మన మౌనిక వెంట తిరుగుతున్నాడన్నా. అవునన్నా. వాణ్ణక్కడే ముక్కలు ముక్కలుగా నరక్కుండా మళ్ళీ నాకొచ్చి చెప్తారా? వెళ్ళండి, వాణ్ణేసేయండి. ఆగండి, వాణ్ణేం చెయ్యొద్దు. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నిఘా మన మీదుంది. వాణ్ణేం చేసినా నాకే చుట్టుకుంటుంది. ఏ భయమేస్తోందా? భయపడ్డం నా డిక్షనరీలో లేదు. వాడికి వార్నింగ్ ఇచ్చి వదిలేద్దాం. అప్పటికి వినకపోతే నేనే ఎన్కౌంటర్ చేస్తా. అచ్చా, వెళ్ళండి రా. తమ్ముడు, నువ్వు చాలా అదృష్టవంతుడివి. మా అన్న ఎప్పుడు ఏసేసి రండిరా అని చెప్పేవాడే గాని వార్నింగ్ ఇచ్చి రండిరా అని చెప్పడం ఇదే మొదటిసారి. మర్యాదగా నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో, బతికిపోతావు. లేకపోతే చస్తావురా. ఇకపైన మాటలుండవు, అంతా చేతలే. వెళ్ళిపో. మారేముంద్రబాయ్, చంపుతాం జైలుకి వెళ్తాం వస్తాం, చంపుతాం జైలుకి వెళ్తాం వస్తాం. చంపడం మాకేం కొత్త కాదురా, తెలుసా? రేపు వాటికి సిటీలో కనిపించినావు, శాల్తీ లేస్తుంది బిడ్డ. మా ఇన్స్పెక్టర్ ఒక లైసెన్స్డ్ గూండా. వాడు ప్రేమించిన అమ్మాయి మీద ఎవడైనా కన్నేస్తే ఎన్కౌంటర్ చేసేస్తాడు. రేపు ఈ పాటికి ఊరు విడిచి వెళ్ళకపోతే 3rd డిగ్రీతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎందుకు అనవసరంగా అమ్మాయి వెనకపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటావు? వెళ్ళిపో, ఊరు విడిచి వెళ్ళిపో. ఏంట్రా వంశీ, నీకేమన్నా క్రాకా మెంటలా? ఈ సైబర్ యుగంలో కూడా లవ్, లైఫ్, ట్రెడిషన్. ఏట్రా ఈ వార్నింగ్స్, మర్డర్స్ అవసరమా? ఇంత ఎక్స్ట్రీమ్ వరకు లవ్లో వెళ్ళకూడదురా, నా మాటిను. టుడే ఐఎమ్ గోయింగ్ టు మీట్ 25th గర్ల్ ఫ్రెండ్. రేయ్, మమ్మల్ని చూడరా, సక్సెస్ఫుల్ గా గర్ల్ ఫ్రెండ్స్ ని మారుస్తూ ఉన్నావు, ఎంజాయ్ చేస్తూ ఉన్నా. రేయ్, మీ ప్రేమలు కాదురా, సైబర్ లవ్, గ్రీన్ కార్డ్ లవ్, ఫ్యాన్సీ లవ్. మార్నింగ్ లవ్ చేసి ఈవినింగ్ వదిలేసే లవ్లు రా మీవి. ఛ, ప్రపంచంలోకెల్లా శక్తివంతమైన ప్రేమను మీ స్థాయి చిల్లర పరిచయాలాగా మీ స్థాయికి దిగజార్చకండిరా. ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్ రా. ప్రేమ అనేది ఒక స్పందన, ఒక భావన. ఇట్స్ అన్ఎక్స్పైరబుల్ ఫీలింగ్. రే వంశీ, నీ సూక్తులు చాలా డెప్త్లో ఉన్నాయి. రే, నీ సూక్తులకి వర్షం కూడా వచ్చేస్తున్నారా? ఇవ్వాల్సిన 50 లక్షల్లో 30 వైట్, మిగతాది బ్లాక్. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంట్లోకే వస్తావా? ఆ రోజు నాలో తప్పుంది కాబట్టి నన్ను నా స్నేహితుల్ని ఏం చేసినా నేను ఊరుకున్నాను. మళ్ళీ అలా జరగనివ్వను. వాళ్ల మీద పడే దెబ్బ నీ మీద పడ్డానికి క్షణం పట్టదు. కేవలం మౌనికకు అన్నవైపోయావు కాబట్టి నిన్నిక్కడ వదిలేస్తున్నాను. మళ్ళీ నా జోలికొచ్చావో మర్యాద కావాలి. ఎంత
ధైర్యం రా నీకు? నాతోనే పెట్టుకుంటావా? ఏయ్, చంపేస్తా. రే ఫూల్, నువ్వు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నావు, కానీ నేను నీ కథ ముగించడానికి వచ్చానురా. కేల్ కథ. సార్ సార్, వీడే సార్ నన్ను అమాయకుడిని చేసి నాకు డ్రగ్స్ ఇచ్చి ఈ అమ్మాయిని అరేంజ్ చేసి నన్ను ట్రాప్ చేశాడు సార్. ప్లీజ్ సార్, నేను చెప్పేది నమ్మండి సార్. షటప్. నీలాంటి వాడు ఉండబట్టేరా ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే గౌరవం పోతుంది. యు ఆర్ సస్పెండెడ్. సిటీలో ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ తన బాధ్యతను మరిచి రాసలీలను సాగిస్తూ రెడ్ హ్యాండెడ్గా కమిషనర్కి పట్టుబడ్డ వైనం. హాయ్ మౌనిక, నీకు కాబోయే శ్రీవారి లీలలు బాగా చూసావా? ఇప్పటికైనా తెలుసుకున్నావా వాడు ఎలాంటి వాడో? వాడు నిన్ను పెళ్లి చేసుకున్నా రోజుకి 4గురితో కాపురం చేస్తాడు తెలుసా? వాడు మానవ రూపంలో ఉన్న మృగం. మనం ఎంతమందిని ప్రేమించా అనేది ముఖ్యం కాదు, మనల్ని ఒక్కరైనా ప్రేమిస్తే అదే గొప్ప. నిన్ను పెళ్లి చేసుకునేవాడు నిన్ను కంటికి రెప్పలా చూసుకోవాలి కానీ నీ కంట్లో నలుసులా ఉండకూడదు. ఆలోచించుకో. బాయ్. ఐ లవ్ యూ. నువ్వు చాలా రిస్క్ చేస్తున్నావు. మీకోసం ఏమైనా చేస్తాను. ఆర్ యు మ్యాడ్? ఎస్. నా మనసంతా నువ్వే. కూర్చున్నా నువ్వే, నిల్చున్నా నువ్వే, పడుకున్నా నువ్వే, పరిగెత్తినా నువ్వే. ఐ లవ్ యూ. अरे क्या हुआ रे भाई? नहीं दिख रहा, आंखों में क्या लगा लिया रे? गाड़ी एक्सीडेंट हो गया ना? क्या दिख रहा? नहीं दिख रहा। अरे मारा गया वेरी अरे 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 मैं कौन हूं तुमको मालूम रे? अरे 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 गल्ला छोड़ रे भाई, कहीं को पकड़ा गल्ला? अरे अरे पकड़ा के को? अरे ఏయ్ చెప్పరా. రేయ్, నిన్ను కన్నది కూడా ఒక ఆడదని మర్చిపోయి ప్రవర్తిస్తున్నారా మీరు? ఆడదంటే అసలు ఏమనుకుంటున్నారా మీరు? ఆడవాళ్ళని టీచ్ చేయడం కాదురా, గౌరవించడం నేర్చుకోండి. కళ్ళద్దాలు పెట్టుకుని బైక్ ఎక్కగానే పెద్ద హీరోలు అనుకుంటున్నారా మీరు? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తా. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఇలా కనిపించావో తోలు ఒలిచేస్తా, జాగ్రత్త. సారీ చెప్పు. సారీ. థ్యాంక్స్ అనియా. ఇట్స్ ఓకే అమ్మా. వాడు భయపడ్డం మానేశాడు. భయం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా వాడికి. ఒకసారి వాడు తప్పించుకున్నాడు, ఈసారి మనం కొట్టే దెబ్బ భయంకరంగా ఉండాలి. ఏయ్ వంశీ, ఎందుకురా నన్ను హంట్ చేస్తున్నా? రే చంపేస్తాను. నిన్ను ప్రేమించింది చచ్చిపోడానికా? మరేం చేస్తా? నిన్ను లేపుకుపోతా. లేపకపోతావా? నేనేమన్నా నీ అత్త కూతుర్ని అనుకున్నావా? కాదా? మగాడివిరా. మా అన్నయ్యకి షివరింగ్ ఇచ్చా. ఏం పవర్ అనేది. మాట్లాడింది చాలే గాని వెళ్ళు. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వెళ్ళిపోమంటావేంటి? హే, ఇక్కడికి ఎలా వచ్చా? మీ అన్నయ్య ముందు నుంచి. మా అన్నయ్య ముందు నుంచా? చూస్తే చంపేస్తాడు. అలా అయితే ఐ లవ్ యూ అని చెప్పు. ఐ లవ్ యూ నా? ఏ చెప్పవా? నో. పోన్లే బావా. హే, ఏం చేస్తున్నావు? చస్తావురా. నువ్వు ప్రేమించరానాగా చద్దామని. అయ్యో. ఓకే, ఐ లవ్ యూ. నిజంగానే ప్రేమిస్తున్నావా? రియల్లీ?
ఈ పార్ట్ బిజినెస్లు మన దగ్గర కుదరవు. అలాగే సార్. ముందు డబ్బులు రావాలి, అప్పుడే బిజినెస్ సంతకాలు వ్యవహారం ఫైల్. సరే సార్. ఎప్పుడు నేర్చుకుంటావు? సార్ మీ అమ్మాయి గారు ఇష్టపడే వంశీ ఫోటోలు తీసుకొచ్చాను సార్. వంశీదా? చూపించు చూడండి. కుర్రోడు కత్తిలాగా ఉన్నాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నటువంటి కుర్రాడు. చాలా క్వాలిటీస్ ఉన్నాయి. అందుకే నన్నమాట నా కూతురు ఆడిని లవ్ చేసింది. అంతేకాదు సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఇంకో విషయం, నెలకి 50,000 శాలరీ, అయినా సింపుల్ గా ఉంటాడు. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. అంతేనంటావా? మీరు ఊ అనండి. సరే, సరిగ్గా అరగంటలో ఆ అబ్బాయిని మీ ముందు ఉంచుతాను.
అలాగే డబ్బులు ఇచ్చేశారు కదా, పని పూర్తయిపోతుంది అంతే. నేను చూసుకుంటా కదా. అలాగే ఓకే. మే కమిన్ సార్. రావయ్యా, రా కూర్చో. చూడు బాబు, మ్యారేజ్ ఎక్కడ చేయాలా? మరి తిరుపతి కొండ మీద మీకేమన్నా వెంకన్న బాబు కొండ మీద మొక్కులు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అటువంటిదేం లేదండి. మరి అయితే ఇక్కడ సాగర్ రోడ్లో హెవిన్స్ గార్డెన్లో చేసేద్దాం. స్టేట్ మినిస్టర్లు, సెంట్రల్ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తారు కదా, పార్కింగ్ ప్రాబ్లం ఉండదు కదా. మీ డాక్టర్ మ్యారేజా? కంగ్రాట్స్. భలే చమత్కారంగా మాట్లాడతావయ్యా. నీకు మా అమ్మాయికిను? మా ఇద్దరికా? మీ ఇద్దరికే కదా. సారీ సార్, మా ఇద్దరి మధ్య అటువంటిదేం లేదు. ఏంటి మా అమ్మాయి నువ్వు లవ్ మ్యారేజ్ అది? సారీ సార్, అటువంటి అభిప్రాయం నాకు లేదు. వన్ సైడ్ లవ్ అన్నమాట. నువ్వు పని చేయి, ఇప్పుడు ప్రేమించు, దాందే ఉంది. కానీ నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆ అమ్మాయినే. చాలా రొటీన్ డైలాగ్స్ చెప్పావయ్యా, అంత ఎఫెక్టివ్గా లేదు. ఉండవలసింది సిన్సియారిటీ గాని ఎఫెక్టివ్ కాదు సార్. చూడు వంశీ, ఈ ఏజ్లో ప్రేమలు దోమలు మామూలే. ఇదంతా కాదు కానీ డైరెక్ట్గా మ్యాటర్గా వచ్చేస్తున్నాను. ఒక్కగానొక్క కూతురు, 500 కోట్ల రూపాయల ఆస్తి, మినిస్ట్రీ పొజిషన్. నువ్వు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసుకుంటావో, ఇంపోర్ట్ బిజినెస్ చేసుకుంటావో, సైబర్ బిజినెస్ చేసుకుంటావో, ఫైబర్ బిజినెస్ చేసుకుంటావో, లేకపోతే స్టాక్ ఎక్స్చేంజ్లో కూర్చొని షేర్లే ఆడుకుంటావో, నీ ఇష్టం. మీరు చెప్పినట్టు చేస్తే అది వ్యాపారం అవుతుంది కానీ సంసారం కాదు సార్. ఒక అమ్మాయిని ప్రేమించి డబ్బు కోసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవటం చచ్చా, అది నీచంగా ఉంటుంది సార్. అంది వచ్చిన అవకాశాలను పుచ్చుకుని అలా ఎగబాగటం ఒక ఆర్ట్. ఫ్యూచర్లో చచ్చా ఆ రోజు ఆపర్చునిటీ మిస్ చేసుకున్నానే అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఆలోచించు. సార్, అవసరం లేదు. నేను బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. నచ్చేవయ్యా. ఒక్కసారి ఆలోచించు. నువ్వే నాకు కాబోయే అల్లుడివి. ఇంతకు మించి చెప్పకూడదు. వెళ్ళిరా. ఓ సూప్ చూడాల్సిందే మరి. నేను లవ్ చేస్తున్నట్టు ఎప్పుడైనా చెప్పానా? అంటే నా మాటలోను, చూపులోను, స్పర్శలోను ఎప్పుడూ ప్రేమ కనిపించలేదా? చెప్పు వంశీ. నాకు అలా అనిపించలేదు. అసలు నువ్వు ప్రేమిస్తున్నావు అని తెలిస్తే ఆ రోజు చెప్పేవాడిని. ఆ రోజు గుడికి రా, గుడ్ న్యూస్ చెప్తానన్నా. అదా, నువ్వు నేను ఫ్రెండ్స్ కాబట్టి నిన్ను బర్త్డేకి ఇన్వైట్ చేశాను. దట్స్ ఆల్. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేసి నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమైనా బాగుంటుందా చెప్పు? యూర్ రైట్. నిన్ను ప్రేమించి నేను ఇంకొకరిని పెళ్లి చేసుకోగలనా? అలాగని నా ప్రేమను త్యాగం చేయలేనుగా. ఐఎమ్ సారీ వైశాలి. హలో
హలో వంశీ, నేనురా మీ నాన్నని. నానా మీరా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ నుంచే. హైదరాబాద్ నుంచా? వచ్చినట్టు ఫోన్ చేయలేదు. వంశీ, నన్ను మీ అమ్మని కిడ్నాప్ చేశారు. ఎవరు? తెలియట్లేదురా. ఎవరు తీసుకొచ్చి ఇక్కడ కట్టిపడేశారు. మాకు చాలా భయం. రై దొరికావురా. సింహాచలం. వెరీ గుడ్. నువ్వు పసిగట్టేస్తావని నాకు తెలుసురా. రై సింహాచలం, చాలా థ్యాంక్స్ రా. కాకి బట్టల్లో ఉంటే కొంత కాంప్రమైజింగ్ ఉంటుంది. నన్ను సస్పెండ్ చేయించి చాలా మేలు చేశావు. నీ బర్త్డే గిఫ్ట్ గా 2 పార్సల్స్ పంపిస్తున్నా. 1 మీ అమ్మ, 2 మీ నాన్న. ఏంటి బెదిరిస్తున్నావా? నీకు మ్యాటర్ అర్థమైందని నాకు తెలుసురా. నువ్వు షార్ప్ ఫెలోవి కదా. నువ్వు మరీ ఇంత మైల్డ్ ఫెలో అనుకోలేదురా. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? కొంపదీసి మళ్ళీ ఫిట్టింగ్ పెట్టావా? ఎస్, అవునరా, కరెక్ట్గా గెస్ చేశా. అది సరే, నీ ముద్దుల బావ చస్తానంటున్నాడు. ఒకసారి మాట్లాడమ్మా. బావా, నువ్వు వాళ్ళని కిడ్నాప్ చేశావు, వాడేమో నన్ను కిడ్నాప్ చేశాడు బావా. నా మెళ్ళో RDX బాంబు వేసి పేల్చేస్తానని బెదిరిస్తున్నాడు. తొందరగా వచ్చే బావా. ఎలా ఉంది? బద్మాష్! రే సస్పెండెడ్ ఇన్స్పెక్టర్, నీకు 20 minutes టైం ఇస్తున్నాను. లొకేషన్ నీ రెగ్యులర్ అడ్డా. అక్కడికి మా అమ్మా నాన్నలు తీసుకొని నువ్వు వస్తున్నావు. తేడా వచ్చిందో ఇక్కడ నీ బావమరిదికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అర్థమైందనుకుంటాను. లేట్ అయిందనుకో, నీ బావమరిది పీసులు అయిపోతాడు. ఇంకోసారి చెప్పక్కర్లేదనుకుంటాను. సస్పెండ్. బాయ్. ఆ వంశీగాడు దొరికిపోయాడు. ఎక్కడున్నాడు? మన రెగ్యులర్ స్పాట్ దగ్గర. వాణ్ణి వెంటనే ముక్కలుగా నరికి పారాయి. వాణ్ణి చంపడం నువ్వు కూడా చూసి ఎంజాయ్ చేయి. వచ్చాయి, నేను వెంటనే బయలుదేరుతున్నాను. సింహాచలం బావా, నేను ఇక్కడున్నాను. ఇక్కడ బావా, ఇటువైపు, ఇక్కడ ఇటు. బావా వచ్చేసాయి, త్వరగా రా. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? వచ్చాయి. వెళ్ళండి. ఆ రిమోట్ ఇవ్వు. ఏంటిది చస్తావు? వాడు బెల్ట్ పామ్ పెట్టాడు. బెల్ట్ పామ్ ఏందయ్యా? వాడినేదో నువ్వు నరుకుతానంటే నేను ఇక్కడికి వచ్చా. వాడు మనిద్దరిని తెలివిగా బోల్తా కొట్టించాడు. చేతికి దొరికిన వాడిని వదిలేశావు. ఇదంతా నీ వల్లే. వాడు మళ్ళీ మనల్ని ఫూల్ చేశాడు బావా. వాడు ఫిజికల్ గా కాకుండా మెంటల్ గా మనిద్దరిని దెబ్బతీస్తున్నాడు. మనం వాడిని అలాగే. నేను ఇలా చూడ్డానికరా మేము బతుకుంది? ఏంట్రా నువ్వు చేస్తున్నది? ఈ పోలీసులు, కిడ్నాపులు, గూండాలు ఏంటిదంతా? వాడు నేను చంపుతామని బెదిరించడం ఏంటి? అదంతా తర్వాత చెప్తాను గానీ అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మినిస్టర్ గారు రమ్మంటే వచ్చాం. ఆఫీస్ పనా? తమరేదో ఘనకార్యం చేస్తుంటారు, అందుకే పిలిపించారు. అసలేం జరుగుతోందిరా ఇక్కడ? అది కదమ్మా, అసలు జరిగింది ఏంటంటే, అది జరిగింది. వంశీ, ప్లీజ్ హెల్ప్ మీ. వంశీ, నన్ను ఎవరో కిడ్నాప్ చేశారు. వంశీ, ప్లీజ్ హెల్ప్ మీ. వంశీ, ప్లీజ్ త్వరగా రా, నాకు భయం వేస్తుంది. నేను సిటీ అవతల వాటర్ ట్యాంక్ దగ్గర ఉన్నాను. ప్లీజ్ త్వరగా రా. హాయ్ వంశీ. నిన్ను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? జోక్ చేయడానికి ఇదా టైము? నాకేమైనా పర్వాలేదు, నా వల్ల నీకేం జరగకూడదు. ఇంకెప్పుడు ఇలా చేయను. ఈరోజు నా బర్త్డే, సరదాగా టీస్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ వంశీ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్స్. నా బర్త్డే నీకెలా తెలుసు? ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవడంలో
చెప్పలేని ఆనందం ఉంటుంది. ఊరుకో వంశీ. ఓకే వంశీ, ఈ రోజు మన ఇద్దరిలో మగాడెవడో తేలా. మగాడంటే ప్రాణం పోసేవాడే గాని ఇలా తీసేవాడు కాదు. హలో బావా, ఇంతకి ఎక్కడున్నావో చెప్పరా. అనవసరంగా బీపీ పెంచుకోకు. మ్యాటర్ చాలా దూరం వచ్చింది కాబట్టి దీన్ని ప్రొలాంగ్ చేయడం నాకు ఇష్టం లేదు.
నేను ఇక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడానికి 20 నిమిషాలు పడుతుంది. నువ్వు అక్కడికి చేరుకోవడానికి 5 నిమిషాలే పడుతుంది. నువ్వు నన్ను పట్టుకుంటే నేను మీ చెల్లిని వదిలేసి వెళ్ళిపోతాను. లేదనుకో, నువ్వు మా ఇద్దరికి పెళ్లి చేసి అక్షంతలేసి ఆశీర్వదించాలి. సరే, బాయ్. వాడు ప్రాణాలతో ఉండకూడదు. అదిగో అక్కడ బైక్ మీద వాళ్ళే. బండి మినిస్టర్ గారు, నా చెల్లెలు ఎక్కడా? ఏంటి శ్రీశైలం, బాగున్నావా? కులాసాల తర్వాత ముందు నా చెల్లెలు ఎక్కడో చెప్పండి. ఎందుకలా గాబరా పడిపోతావు? కూల్ డౌన్, కూల్ డౌన్. ఏం పుచ్చుకుంటారు? కూల్ డ్రింక్సా, హాట్ డ్రింక్సా? మేము డ్రింక్స్ తాగడానికి రాలేదు. నా చెల్లెలు ఎక్కడో చెప్పండి. డోంట్ వర్రీ, నీ సెల్లులు నా దగ్గర సేఫ్గా ఉంది. ఎవరో రౌడీ ఎదవల తరుముతుంటేను. వాళ్ళు రౌడీలు కాదు, నా మనుషులు. వాళ్ళు పారిపోతుంటే పట్టుకుంటున్నారు. అయినా మీరెందుకు తీసుకొచ్చినట్లు? అలాగా, మీ సెల్లులు నా కాబోయే అల్లుడి వెంటపడి మా అమ్మాయి లైఫ్ డిస్టర్బ్ చెయ్యాలనుకుంటుంది కనుక దానికి నీకు ఒక వార్నింగ్ ఇద్దామని తీసుకురండిరా. నా చెల్లెలు ఎవరి వెంబడి పడ్డం లేదు. వాడే నా చెల్లెల్ని బలవంతంగా లేవదీసుకుపోతున్నాడు. అవన్నీ నాకు అనవసరం. నువ్వు గాని నీ సెల్లులు గాని నా కాబోయే అల్లుడు జోలికొచ్చారో. మినిస్టర్ గారు, మీకు అధికారం ఉంది కదా అని హద్దులు మీరు మాట్లాడుతున్నారు. ఏంటి నవ్వుతూ మాట్లాడుతున్నానే? ప్రాచీన సినిమాలో విలన్లాగా కత్తులు, కటార్లు, బాంబులు ఉండో. అది మన స్కూలు కాదు. మనకంతా సైలెంట్గా జరిగిపోవాలి. నీకు మళ్ళీ మళ్ళీ చెప్పేది లేదు. వెళ్ళు, తీసుకెళ్ళి నీ చెల్లెల్ని. మళ్ళీ తేడాగాని వచ్చిందో మా చెరువుల్లో చేపలకి ఫీడ్గా మారిపోతారు. వెళ్ళు. ఏంట ఇంకా ఇక్కడ నిలబడున్నావు? శ్రీశైలం, నీ చెల్లెల్ని తీసుకెళ్ళమన్నాను గాని పశువుని లాక్కెళ్ళమనలేదు కదా. ఈడ్చుకెళ్తాం, చంపుకుంటాం, అది మీకు అనవసరం. చెప్పు తీసుకొడితే బొచ్చంత రాలాలి ఎద్దవ్వని. మినిస్టర్ గారు, ఇది నా పర్సనల్ ప్రాబ్లం. పర్సనల్ ప్రాబ్లమా? ఏ రోజైతే నీ చెల్లెలు నిన్ను ఎదిరించి బయటకు వచ్చిందో అప్పుడేది పబ్లిక్ ప్రాబ్లం అయిపోయింది. మేజర్ కదా. వాడు నా చెల్లెల లైఫ్ ని పాడు చేయాలనుకుంటున్నాడు. నువ్వు బాగు చేస్తావు. ఆడెవడు? ఇన్స్పెక్టర్. ఆడికి లేని అలవాటు లేదు. తాగుడు, పేకాట, ముండలు. ఆడికి నీ చెల్లెల నుంచి పెళ్లి చేస్తావు. గొప్ప సంబంధం. బాబు ఇల్లారా, ఈ అమ్మాయిని నువ్వు ప్రేమించావా? అందుకే కదా సార్ మిమ్మల్ని కూడా ఎదిరించింది. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అంత డేంజర్ అని తెలుసు కూడా ఎట్లా ప్రేమించావయ్యా? వాళ్ళని బతికిన ఎవరు? చావడానికి కూడా సిద్ధంగా ఉన్నాను సార్. మా ప్రేమ కోసం మేము చావడానికైనా సిద్ధమే. అలాగే మీరు ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. దానివల్ల ఈ దేశానికి, దేశ సమగ్రతకి వచ్చిన ముప్పేటి లేదు. మరి మీ పెద్దవాళ్ళు వాళ్ళ మనశ్శాంతిని దోచుకునే హక్కు మీకు లేదు కదా. పెద్దవాళ్ళు ఒప్పుకున్నప్పుడు ఏం చెయ్యాలి? ఒప్పించాలే. మీరు తాపీగా 4 సంవత్సరాలు ప్రేమించుకుని పేరెంట్స్ దగ్గరికి వచ్చి మేము ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం అనగానే రండి ఆ మాట గురించి ఎదురు చూస్తున్నాం ఓకే అని అంటారా? అనరు. వాళ్ళకి టైం కావాలి, అర్థం చేసుకుంటారు, అప్పుడు ఒప్పుకుంటారు. మా పిల్లలకు మంచి జరగాలని మేము కోరుకుంటాం.
ప్రేమించిన అమ్మాయి మంచి చెడు ఆలోచించడం తప్ప 25 సంవత్సరాలు పెంచిన బిడ్డ ఒక్క క్షణంలో ఆ అమ్మాయి గురించి బంధాలన్నీ తెంపుకొని పోతుంటే ఎంత బాధగా ఉంటుందో ఆలోచించండి. కొంచెం మంచి చెడు ఆలోచించమని అడగటం తప్ప చెప్పండి. చూడండి, ఒక అమ్మాయి ఇంట్లోంచి లేచిపోయింది అంటే ఆ కుటుంబంలో అవమానం భరించలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటారో మీకు తెలుసా? దానికి బాధ్యులు మీరు కాదా? శ్రీశైలం ఒక చెల్లికి అండగా ప్రవర్తించాడు. తన చెల్లెలు ఎవడో లేపుపోతుంటే చూస్తూ ఊరుకోడు. నాకు తెలుసు శ్రీశైలం ఏ అన్నా తన చెల్లెలి గొంతు కొయ్యాలనుకోడు. కానీ నీ చెల్లి ప్రేమించినోడు, నీ చెల్లెల్ని ప్రేమించినోడు చాలా గొప్పోడయ్యా. నా కూతురు నిన్ను ప్రేమించిందయ్యా. 100 కోట్ల కొద్ది ఆస్తి, మినిస్ట్రీ పొజిషన్ అంటే ఎడంకాలతో తన్నాడయ్యా. అప్పుడే ఆడంటే నాకు గౌరవం పెరిగిందయ్యా. ఆడు మొనగాడయ్యా. అయ్యా మినిస్టర్ గారు, నాకు అర్థమయ్యేలా బాగా చెప్పారు. నాకు కావలసింది నా చెల్లెలు సుఖమే. అంకుల్, ప్రేమించడం కంటే ప్రేమించబడడం ఒక వరం. అలా ఒకరికొకరు ప్రేమించుకోవడం అదృష్టం. నేను వంశీని ప్రేమించాను, కానీ వంశీ మౌనిక ఒకరికొకరు ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమని కాదనకండి ప్లీజ్. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా రామ్మా, చెయ్యవయ్యా పెళ్లి కొడక. శోభం. మీరు ఆశీర్వదించండి.